అంతరాయతిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః. శరణం కరవాణి శర్మదం తే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణైః కటాక్షపాతైః కురు మామంబ కృతార్థసార్థవాహం. శారదా శారదాంభోజవదనా వదనంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. విమలపటీ కమలకుటీ పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచీ విభాసి వైరించి. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. నారాయణ సమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హంసాయ దహరనిలయాయ నిరీక్షకాయ కృష్ణాయ మృష్టయశసే నిరుపక్రమాయ సత్సంగ్రహాయ భవపాంథనిజాశ్రమాప్తౌ అంతే పరీష్టగతయే హరయే నమస్తే. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. వాసుదేవమయమైన సభా సదస్సుకి సవిని నమస్సులు సమర్పణ చేసుకుంటూ నిన్నటి రోజున మనం ప్రారంభించుకున్న ప్రవచన మహాయజ్ఞం మహాభారతంలో శివలీల. మహాభారతం సర్వధర్మాల సారమని నిన్న ప్రస్తావన చేసుకున్నాం. అందులో మన హైందవ ధర్మం అంతా కూడా వేదము పైన మంత్రశాస్త్రం పైన ఆధారపడింది. వేదమునకు నిగమమని, మంత్రశాస్త్రానికి ఆగమము అని పేరు. ఈ నిగమాగమాల్లో ఉన్నటువంటి విషయములన్నీ కూడా మనకి అందించినటువంటి మహాగ్రంథం మహాభారతం. దీనికి తోడు ధర్మశాస్త్రము, వేదాంతము అన్నీ కూడా మహాభారతంలో మనకి సమన్వయింపబడుతూ ఉన్నాయి. అయితే ఆగమాలు చెప్పిన మతాలు శైవము, వైష్ణవము ఇత్యాదులన్నీ ఆగమాల ప్రకారం ఏర్పడినవి. ఇవి వేదముల నుంచి వచ్చినప్పటికీ కూడా విడివిడిగా ఇవన్నీ వర్ధిల్లాయి. కానీ వేదం మాత్రం భేదం లేకుండా వీటన్నిటినీ సమన్వయించి చూపిస్తున్నది. అందుకు సనాతనమైన వేదధర్మం ప్రకారంగా శివ, కేశవ ఇత్యాది భేదములేవి లేవు. ఉన్నదంతా ఒకటే పరతత్వము. ఆ పరతత్వాన్ని వివిధ విధాలుగా దర్శిస్తూ ఉపాసించే పద్ధతులు 6 వేదం ఒప్పుకున్నదని చెప్పుకున్నాం. వీటిని షణ్మతాలు అంటారు. భారతంలో ఎక్కడెక్కడ ఏ ఏ మతం చెప్పబడిందో నేను ఉపోద్ఘాతంలో చాలా వివరించుకున్నాం. ఆడ తర్వాత భారతంలో శైవం అనే అంశం తీసుకుని వేద సమ్మతమైన శివ సిద్ధాంతం. భారతం ప్రధానంగా దేన్ని ఉద్దేశించి రచింపబడింది అనే దాన్ని అప్పయ్య దీక్షితుల వారి శ్లోకాన్ని నిన్న ప్రస్తావన చేసుకున్నాం. అప్పయ్య దీక్షితులు, అయ్యప్ప దీక్షితులు కాదండి. ఎందుకంటే పాపం ఇవాళ ఎవరు పేపర్లో అయ్యప్ప దీక్షితులను రాశారట పాపం. సరే, అప్పయ్య దీక్షితుల వారు ఆయన. ఆ మహానుభావుడు అద్వైత వేదాంత నిధి. ఆ మహానుభావుడు భారత సారస్తవం అనే గ్రంథంలో ప్రథమంలో వివరించారు. ఏమనంటే భారతం కృష్ణ కథ. పాండవుల కథని
నెపముగా తీసుకుని కృష్ణ కథ చెప్పాడు. ఆ కృష్ణుడు ఎవరిని ఆరాధించాడు అనేది భారతంలో పరిశీలిస్తే కృష్ణుడి చేత ఆరాధింపబడిన దైవము పరమేశ్వరుడు అని ప్రస్తావన. ఎక్కడెక్కడ ఎలా ఆరాధింపబడుతున్నాడు గమనించితే అది మహాభారతంలో శివలీల. నిన్న మనకి శివలీల కిరాత రూపంతో కనబడింది. కృష్ణ పరమాత్మ యొక్క ఆజ్ఞ మేరకు వ్యాసదేవుడు ఉపదేశించిన మంత్రాన్ని ధర్మరాజు ద్వారా స్వీకరించి అర్జునుడు తపస్సు చేయగా పరమేశ్వరుడు కిరాత రూపంతో ప్రత్యక్షమై చేసినటువంటి లీల. ఆ లీలలో దాగిన అనేక ఉపాసనా రహస్యములు మర్మములు చెప్పుకున్నాం. ఇప్పుడు మరికొన్ని పర్వాల్లోకి వెళ్లే ముందు నిన్న ఒక మాట అన్నాం, ఇవాళ చెప్తాము అని. నిన్న విన్న దాని వల్ల ఏర్పడిన సంస్కారం ఎవరికున్నదో వాళ్ళకి అర్థమవుతుంది. ఇది మిగిలిన వాళ్ళకి అర్థం కాలేదని నేనేం చేయలేను. ఎందుకంటే కొంచెం తాత్వికంగా దర్శిద్దామని చెప్పుకున్నాను నిన్న ఒక మాట. శ్రీ విష్ణు రూపాయ నమశివాయ అనే మంత్రం. ఈ మంత్రం యొక్క ప్రస్తావన వేదాల్లో ఉన్నది. వేదాల్లో ఎక్కడెక్కడ ఉన్నదో కూడా మనం చూపించుకున్నాం. స్కందోపనిషత్తులోని ఒక మంత్రము. అదేవిధంగా నమో భగవతే రుద్రాయ విష్ణవే మృత్యుర్మేపాహి అన్నప్పుడు నమో భగవతే రుద్రాయ విష్ణవే, రుద్రునకు విష్ణువునకు నమస్కారం అన్నారు. అంటే వేదం దృష్టిలో రుద్రుడు విష్ణువు అని లేదు, ఉన్నది ఒకటే పరమేశ్వరుడు. కనుక ఈ నామములన్నీ మనం అర్థం తీసుకుంటే ఒకే పరమాత్మకి చెందుతాయి. విష్ణునామాలన్నీ శివనామాలన్నీ వీటన్నిటికి అర్థం తీస్తే మాత్రం పరబ్రహ్మవాచకములే. అందుకే మహాభారతంలోనే చిట్ట చివరికి హరివంశం అనే భాగంలో ఒక అద్భుతం ఉన్నది. అదేమిటంటే ఒకప్పుడు కృష్ణ పరమాత్మ బదరికాశ్రమానికి చేరుకుంటే అక్కడ ఘంటాకర్ణుడు అనబడేటువంటి ఒకడిని తరింపజేస్తాడు. అతడు పిశాచ జాతికి చెందినవాడు, మహావిష్ణు భక్తుడు. ఆయన కృష్ణ పరమాత్మ దర్శనంతో తరించుతాడు. అక్కడున్న యోగులందరూ కృష్ణుని దర్శిస్తారు. అక్కడి నుంచి కృష్ణ పరమాత్మ కైలాస పర్వతానికి చేరతాడు. అక్కడి నుంచి మానస సరోవర తీరంలో ఉన్నటువంటి కైలాస పర్వతానికి చేరి పరమేశ్వరుని ఉద్దేశించి ఆరాధన చేస్తే శివుడు ప్రత్యక్షమై ఒక మాట అంటాడట, నీ నామాలన్నీ నావి, నా నామాలన్నీ నీవి అన్నాడు ఆయన. ఇది గొప్ప మాట. అప్పుడే చివరి పర్వంలోకి వెళ్ళిపోయామని కాదు, విషయం తెలుసుకోవడానికి. నీ నామాలన్నీ నావి, నా నామాలన్నీ నీవి అన్నాడు. అంటే ఇంకో అర్థం ఇందులో ఉంది, నీ రూపాలన్నీ నావి, నా రూపాలన్నీ నీవి అని. ఆ సమన్వయం మనం తెలుసుకోగలగాలి. అందుకు శ్రీ విష్ణు రూపాయ నమశివాయ అనేటువంటి గొప్ప మంత్రము వేద హృదయం. మొత్తం భారతంలో అది కీలకమైన అంశము అని కనుగొన్న మహాత్ముడు తిక్కన సోమయాజి. ఆయన తెలుగువాడు కావడం మన అదృష్టం. ఆయన ఎందుకంటే సామాన్యులు కారు. ఒక్కొక్కరు నన్నయ్య గారు కానీ తిక్కన గారు కానీ వాళ్ళ ఋష్యత్వం ఎలాంటిదో నిన్ను చెప్పుకున్నాం. అందుకే ఇతర పర్వాల్లో ఉన్నటువంటి శివలీల మనం దర్శించే ముందు ఆది కిరాతలీల తర్వాత కాస్త ఆగి తిక్కన గారు చూసినటువంటి శివకేశవ స్వరూపాన్ని, ఆ మంత్ర వైభవాన్ని దర్శిద్దాం. దీనికి ఆలంబన నిన్న అర్జునుడు చేసిన స్తోత్రంలోని ఒక ముఖ్యమైన అంశం. అది శివాయ విష్ణు రూపాయ విష్ణవే శివరూపిణి అనేటువంటి వాక్యం. అది అక్కడ ఉన్నది. అంటే మహాభారతంలోనే ఆ వాక్యం కనబడుతోంది. శివాయ విష్ణు రూపాయ విష్ణవే శివరూపిణి. మరొక చోట నమో భగవతే హరిరుద్రాయ, ఇది కదా నిన్న వ్యాఖ్యానించుకున్న హరిరుద్రాయ. ఇప్పుడు తిక్కన గారికి జరిగినటువంటి ఒకానొక సంఘటన. మహాభారతంలో ఎక్కువ భాగం రచించింది తిక్కన గారే. 3 పర్వముల రచన. అది కూడా 3వ పర్వం సగంలో ఆపివేశారు నన్నయ్య గారు. దాని తర్వాత 15 పర్వాలు ఒంటి చేతి మీద నడిపాడు తిక్కన గారు. ఇక హరివంశమని మహాభారతంలో ఖిలభాగమని చెప్పబడితే ఒకటి ఉన్నది. దాన్ని కూడా ఎర్రన గారు పూర్తి చేశారు. అందువల్లనే కవిత్రయంలో ఆయనకు స్థానం ఉన్నది. కేవలం అరణ్య పర్వ భాగం పూర్తి చేయడమే కాదు, హరివంశం కూడా చేసినందువల్ల. హరివంశం చాలా విస్తారమైన గ్రంథం. భగవంతుడి దయవల్ల దానిపై కూడా ఒక విస్తారమైన ఉపన్యాసం ఇచ్చే అవకాశం నాకు లభించింది. కానీ అదొకటి ఉంది అని చెప్పడం కోసం ఈ విషయ ప్రస్తావన చేశాం. అయితే 15 పర్వాలు రచించిన తిక్కన గారు మొత్తం గ్రంథరచన పూర్తి చేసి ఇది ఎవరికి అయినా అంకితం ఇవ్వాలి అని మనస్సులో అనిపించిందిట. ఆయన నిద్రపోతున్న సమయంలో ఆ స్వప్నంలో వారి తండ్రి గారు కనబడ్డారు తిక్కన గారికి. తిక్కన సామాన్యుడు కాదండి, ఒట్టి కవి కాదు, ఆయన సోమయాజి. అయితే చాలామంది సోమయాజులను పేరు పెట్టుకుంటారు కానీ పాపం యాగము తెలియదు, సోమము తెలియదు వారికి. చతుర్వేదుల అని ఇంటి పేరు ఉంటుంది, ఒక్క వేదంలో మంత్రం కూడా రాదు. దానికేం పోయింది, పేర్లకేం. కానీ నిజంగా సోమయాజి ఆయన. తిక్కన సోమయాజి అంటే వేదము చెప్పిన జీవితంతో జీవించిన వాడు, మహానుభావుడు, వైదిక జీవనం కలిగినటువంటి వాడు, తపస్వి, మహాత్ముడు. ఆయనకి స్వప్నంలో వాళ్ళ నాన్నగారు కనబడ్డట. కనబడ్డ వెంటనే చెప్తున్నారు, తన అనుభూతిని తానే చెప్పుకుంటున్నాడు. మజ్జనకుడు, సమ్మాన్య గౌతమ గోత్ర మహితుడు, భాస్కర మంత్రి తనయుడు అంటూ తన తండ్రి గురించి వివరిస్తూ, ఆయన నాకు కల్లో కనబడి నువ్వు చిన్నప్పుడు హరిహరులు ఇద్దరిపై కలిపి ఒక శ్లోకం చెప్పావుట.
అది నాకు కూడా గుర్తులేదు, కానీ వాళ్ళు గుర్తుపెట్టుకున్నారు. చూసారా, నిన్న చెప్పుకున్నాం మనం పూజ చేసిన పువ్వు కూడా స్వామి ఎలా స్వీకరిస్తాడో నిన్న చెప్పుకున్నాం. మనం ఆడిన మాట కూడా ఆయన వింటాడు. మనం అనుకుంటాం వింటాడా లేదా అని. అయితే మన స్థాయిలా కాకుండా ఆయన స్థాయిలో గుర్తుపెట్టుకుంటాడు ఆయన. నువ్వు చిన్నప్పుడు ఒక శ్లోకం చెప్పు, హరిహరులిద్దరినీ కలిపి ఆ శ్లోకం వాళ్ళకి చాలా నచ్చింది. ఇప్పుడు నువ్వు రచించిన గ్రంథం కూడా వాళ్ళకి తెలుసు, ఇది ఇంకా నచ్చింది వాళ్ళకి అని. దీన్ని వారు అంకితంగా కోరుకుంటున్నారు. ఆ విషయం నీకు చెప్పమని నన్ను పంపారు అన్నారు. ఈయన రికమెండేషన్ అనమాట మధ్యలో. ఇక్కడ మరొకటి గమనించవలసింది ఏంటంటే, తిక్కన గారి తెలుగు కవిత్వం హరిహరులిద్దరికీ నచ్చింది కనుకనే శివకేశవులకు నచ్చిన భాష తెలుగు భాష. ఇది మనం తెలుసుకోవాల్సింది. దేవతలకు కూడా నచ్చిన భాష తెలుగు భాష. అతను సంస్కృతంలో చిన్నప్పుడు చెప్పిన రచనని సాక్షాత్ హరిహరనాథుడు మెచ్చుకున్నారయ్యా అంటే వాళ్ళ నాన్నగారు ప్రస్తావన చేసిన ఆ శ్లోకం చూడండి ఎంత అద్భుతంగా ఉన్నదో. కిమస్థిమాలాం కిము కౌస్తుభం వా పరిష్క్రియాయాం బహుమన్యసేత్వం కిం కాలకూట కిము వా యశోదాస్తన్యం తవ స్వాదు వద ప్రభో. ఓ పరమేశ్వర, నీకు ఎముకల దండ లేదా పుర్రెల దండ ఇష్టమా, లేక కౌస్తుభమణిమాల ఇష్టమా, లేక కాలకూటం ఇష్టమా, యశోదమ్మ స్తన్యం ఇష్టమా చెప్పు అన్నట్ట. ఇది అందులో ఉన్న భావం, హరిహరాత్మకమైన తత్వాన్ని. అది వాళ్ళు చాలా సంతోషించారు. నీకు చెప్పమని చెప్పారు, ఇదిగో వాళ్ళే వచ్చారు చూడన్నట్టండి. వెంటనే అప్పుడు చూసేటప్పటికల్లా ఎదురుగా దర్శనమిచ్చారట. ఎలాంటి దర్శనం అంటే హరిహరులు ఉభయులు కలిపిన ఒకానొక స్వరూపం దర్శనమిచ్చింది. ఆ రూపం ఎలా ఉన్నదో వర్ణిస్తున్నారు తిక్కన గారు. కరుణారసము పొంగి తొరగెడు చట్పున శశిరేఖ నమృతంబు జాలువార హరినీల పాత్రిక సురభి చందనమున్నగతి నాభి ధవళ పంకజము మెరయ గురు అయిన చెలువున నెరసిన లోకరక్షణమన్న గరళంబు ఛాయదోప ప్రథమాద్రితో తెంచు భానుబింబంబున ఉరమ్మున కౌస్తుభరత్నమొప్ప సురనదియును కాళిందియు వెరసినట్టు కాంతిపూరంబు శోభిల్ల శాంతమూర్తి నా మనంబు ఆనంద మగ్నముగు చేయ ఎలమి సన్నిధి చేసే సర్వేశ్వరుండు. ఇది ఆ పద్యం. ఇందులో విశేషం ఏంటంటే, కరుణారసం పొంగుతోందా అన్నట్లుగా అమృతపు కాంతులు వెదజల్లుతున్న నెలవంకని శిరస్సుపై ధరించినవాడు, పద్మనాభుడు, లోకరక్షణ్ణి చాటే నీలకంఠంతో ప్రకాశిస్తున్నవాడు, కౌస్తుభమణిమాల హృదయంలో ప్రకాశిస్తున్నటువంటి వాడు, అంటే శివకేశవ ఉభయ అలంకారములతో శోభిల్లుతున్నటువంటి వాడు. పైగా ఒక భాగం తెల్లగా ఉందిట, ఒక భాగం నీలంగా ఉందిట. ఈ రెండు చూస్తూ ఉంటే గంగా యమునలు కలిసి ఉన్నాయా అన్నట్లున్నట్ట. అలాంటి స్వరూపంతో శోభిల్లుతున్నటువంటి హరిహరమూర్తి నాకు దర్శనమిచ్చారు. అలాంటి మూర్తిని ఉద్దేశించి నేను రచించిన ఈ తెలుగు మహాభారతాన్ని అంకితం చేస్తున్నాను అని మొత్తం 15 పర్వాల మహాభారతం హరిహర స్వామికి అంకితం చేశారు. కొంతమంది కేవలం సాహిత్య దృష్టి తప్ప సంప్రదాయ దృష్టి, ఉపాసనా దృష్టి లేనివారు ఈయనేమో సమన్వయపరిచాడు, హరిహరాద్వైతం ప్రతిపాదించాడు అంటూ ఏవేవో మాటలు రాస్తున్నారు. కానీ ఇది ఒక ఉపాస్యమూర్తి, తెలుసుకోవాల్సింది. ఆగమ శాస్త్రాల్లో హరిహరాత్మక మూర్తి ఒకటి ఉన్నది, ఉపాస్యమూర్తి. ఆ ఉపాస్యమూర్తి ఈయనకి దర్శనమిచ్చింది. ఆ మూర్తి గురించి చెప్తూ ప్రారంభంలో ఒక పద్యాన్ని చెప్పారు తిక్కన గారు. శ్రీయన గౌరీ నాబరగు చెల్వకు చిత్తము పల్లవింప భద్రాయితమూర్తి అయి హరిహరంబగు రూపము దాల్చి విష్ణు రూపాయ నమశివాయ అని పల్కెడి భక్తజనంబు వైదిక ధ్యాయితకిచ్చమెచ్చు పరతత్వము గొల్తు నభీష్ట సిద్ధికిన్. ఇందులో ఒక మంత్రాన్ని ఆవిష్కరిస్తున్నాడు తిక్కన గారు. ఉపాసనా దృష్టితో చూడండి. ఇక్కడ తిక్కన గారు ఒక మంత్రాన్ని ఇచ్చారు, అది విష్ణు రూపాయ నమశివాయ. ఇది నేను తయారు చేయలేదయ్యా, ఇది వైదిక ధ్యాయితం, అంటే వేదముల నుంచి స్వీకరించినది అన్నారు. ఇందులో మీరు పరిశీలిస్తే పంచాక్షరి మంత్రం ఉంది, నమశివాయ అనే మహామంత్రం ఉన్నది, విష్ణు రూపాయి ముందు చెప్పబడుతున్నది. దీనికి కావాలంటే శ్రీకారం చుట్టుకుంటే బీజాక్షరం కలిసి మరింత శక్తివంతం అవుతుంది. శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. ఇది మహామంత్రం. ఇది కేవలం అభేదం చెప్పడానికి రాలేదు, తత్వ ప్రతిపాదన కోసం ఉద్భవించినది. ఇప్పుడు మామూలుగా స్థూలంగా చూస్తే దీని అర్థం ఏంటి? విష్ణు రూపముతో ఉన్న శివునికి నమస్కారము, అంతే కదా. ఇది అభేదం గురించి చెప్పడానికి పుట్టలేదు, దీనిలో ఒక తాత్విక రహస్యం ఉన్నది. అది ఇవాళ చెప్పుకుందాం అన్నాం కదా, అది ఇప్పుడు చెప్పుకుందాం. శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. ఇందులో మొత్తం తత్వ ప్రతిపాదన జరుగుతుందండి. కొద్దిమంది అయినా వేదాంత తత్వ గ్రహీతలు ఇక్కడ ఉంటే వాళ్ళు ఆనందిస్తారు. వాళ్ళ కోసం నేను ఇప్పుడు ఇది చెప్తున్నాను. తర్వాత విషయంలో కథల్లోకి ప్రవేశిద్దాం. ముందు శ్రీ విష్ణు రూపాయ నమశివాయన మంత్రావిష్కరణ చేసుకుందాం. ఇది కేవలం
భేదభావము లేదని చెప్పడానికి మాత్రమే పుట్టలేదు. ఎందుకంటే వేదం దృష్టిలో అసలు భేదవాదుల గురించి ప్రస్తావనే లేదు. భేదవాదుల గురించి వేదాల్లో ప్రస్తావన లేనప్పుడు మీరు భేదం పెట్టుకోకండి అని చెప్పదు. ఎందుకంటే వేదం నాలెడ్జ్ చాలా ఉన్నతమైన స్థాయికి ఉంటుంది, కానీ అల్పులను ఉద్దేశించి చెప్పదు. భేదవాదులందరూ అల్పులే, ఉన్నది ఒకటే ఈశ్వరుడైనప్పుడు మళ్ళీ భేదం ఎక్కడి నుంచి వచ్చింది? అందుకే వేదం దృష్టిలో ఏమై ఉంటుందో పరిశీలిద్దాం. విష్ణు అనే శబ్దానికి అర్థం చేయండి. ఎప్పుడైనా సరే నామరూపాలతో ఆగిపోతే మతం, అర్థం తెలుసుకుంటే తత్వం. మనం నామరూపాలతో ఆగిపోతున్నాం కనుక కొట్టుకుంటున్నాం, నామరూపాలతో ఆగిపోతున్నాం, అంతే కదా. నామాలతో కూడా ఆగిపోతున్నాం. నిలువ అడ్డమా రెండు గొడవలద్దు, ఏదో ఒకటి బొట్టు పెట్టుకోవడం అనేది మంచి అలవాటు. అది నిలువ అడ్డమా ఎవరిది వాళ్ళది. అందుకే నామాలు రూపాలు కాదు, నామరూపాతీతమైన ఒక తత్వం ఉంది. ప్రతి నామం ద్వారా దాన్ని తెలుసుకోవడానికి మనం ప్రయత్నించాలి. అందుకు విష్ణు రూపాయ నమశివ అనే దాంట్లో రూపము అంటే మన కంటికి రూపించబడినది, రూపము అంటే కనబడినది, అనుభవమునకు వచ్చినది అని అర్థం. కేవలం దృశ్యం ఒక్కటే రూపం కాదు, శబ్దము కూడా రూపమే. ఇంద్రియాలు గ్రహించగలిగేవన్నీ రూపములే. అలా వస్తే ఈ ప్రపంచమంతా ఏమిటి? రూపమే కదా. కనిపించే ప్రతిదీ రూపమే, అనుభవానికి వచ్చే ప్రతిదీ రూపమే. పంచేంద్రియములతో మనం పొందే పంచతన్మాత్ర రూపములన్నీ ఈ ప్రపంచంలో ఇంద్రియ గోచరమైనవి కనుక ప్రపంచమంతా రూపం. ఈ ప్రపంచమంతా రూపమైనప్పుడు ఇదంతా ఎవరి వల్ల కలిగింది? పరమేశ్వరుని వల్ల కలిగింది. ఆ పరమేశ్వరుడు ఎవడు? ఈ నామరూపాలకు అతీతుడు. అందుకు నామరూప అతీత తత్వాన్ని శివం అని చెప్తున్నది వేదాంతము. అందుకే ప్రపంచోపశమం శాంతం శివం చతుర్థం మన్యంతే అద్వైతం అని మాండిక్యోపనిషత్తులో మనకు కనబడుతున్నటువంటి మాట. కానీ శివుడు అంటే ఎవడు? ప్రపంచానికి అతీతమైన వాడు. ప్రపంచం అంటే మూడింటితోనే కూడుకున్నది. ఎంత కాదన్న మూడే ఈ ప్రపంచమంతా కూడా. అది స్థూల సూక్ష్మ కారణములు, అలాగే త్రిగుణములతో కూడినది, సత్వరజస్తమో గుణములు. ఇంకా ఎన్నెన్ని మీరు చెప్తారో మీ ఇష్టం అండి. ముల్లోకాలు, మూడు కాలాలు, మూడు శరీరాలు, ఇలా త్రీ ప్రపంచమంతా ఇలాగ మూడింటితో కూడినది ప్రపంచం, త్రిగుణములతో కూడినది. త్రిగుణాలకు అతీతమైన వాడెవడో వాడు నాలుగవ వాట, చతుర్థం. మీరు చదువుతున్న లలితా శాస్త్రంలోని మాటే, నా వైపు కోపంగా చూడొద్దు. వేదాంతం చెప్తావా? విశ్వరూప జాగరణి స్వపంతి తైజసాత్మిక సుప్త ప్రాజ్ఞాత్మిక తుర్యా సర్వావస్థ వివర్జిత. కనుక మూడు అవస్థలు, మూడు శరీరాలతో, స్థూల సూక్ష్మ కారణ శరీరాలతో మనందరం అనుభవిస్తూ ఉంటాం. జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్త్యవస్థ. దీనికి అతీతమైన ఒక అవస్థ ఉంది, కానీ అవస్థ యోగికి మాత్రమే అనుభవానికి వస్తుంది. ఆ యోగికి మాత్రమే అనుభవానికి వచ్చే ఆ తురీయ భూమికలో ఉన్నటువంటి బ్రహ్మ పదార్థం ఏదున్నదో ఆ పరబ్రహ్మ, దాన్ని శివం అంటారు. కనుక శివుడు అంటే అర్థం ఏమైంది? త్రిగుణాలకు అతీతమైన వాడు శివుడు. ఈ మాట అలాగే గుర్తుపెట్టుకున్నాం. ఇందాక చెప్పిన రూపం దగ్గరికి రండి. కనిపించే రూపమైన ప్రపంచమంతా త్రిగుణాలతో కూడినదే. త్రిగుణాలు లేకపోతే ప్రపంచం కనబడదు. కనుక మనం చూస్తున్న ప్రపంచమంతా త్రిగుణాత్మికం. శివుడు త్రిగుణాలకు అతీతుడు. అంటే ప్రపంచం వేరు, పరమాత్మ వేరా? ఇప్పుడు మళ్ళీ ప్రశ్న వేయాలి మనకి. ప్రపంచం వేరు, పరమాత్మ వేరుగా కనబడుతోంది. ఎందుకంటే త్రిగుణాలకు అతీతుడు శివుడు, త్రిగుణాత్మకము రూపము ప్రపంచము. అటువంటిప్పుడు మనం వెంటనే శివుడు వేరు ప్రపంచం వేరు అనుకోవచ్చు, కానీ కాదుట. అది మొత్తం వేదాంత దర్శనం అంతా దీనిలో చూపిస్తున్నాడండి. ఎవడు త్రిగుణములకు అతీతమై ఉన్నవాడో ఆయనే త్రిగుణాత్మకమైన ప్రపంచమునందు వ్యాపించి ఉన్నాడు. ఈ ఒక్క ఎరుక ఉంటే చాలండి, బ్రతుకంతా బాగుపడిపోతుంది. ఎందుకంటే మనకు శివుడు కనిపించట్లేదు, ప్రపంచం కనబడుతుంది. శివుడు ఉన్నాడు అనుకుని సాధన చేస్తున్నామే కానీ శివుడు ఉన్నాడు అని తెలుసుకుని సాధన చేయట్లేదు. అవునా లేదా? శివుడు ఉన్నాడు అని తెలుసుకుంటే ప్రహ్లాదుడైపోతాడు వాడు. కలడంబోధి కలండు గాలి కలడాకాశంబునన్ కుంభిని కలడగ్నిన్ దిశలన్ పవళ్ళ నిశలన్ ఖజ్జోత చంద్రాత్మలన్ కలడోంకారమునం త్రిమూర్తుల త్రిలింగ వ్యక్తులం దంతటన్ కలడీసుండు కలడు ఈశుండు కలండు తండ్రి వెదకంగా నేల ఈయా ఎడల్ ఇందుగలడందులేడని సందేహము వలదు అని చాటింపు వేశారు. ఎవరు? ప్రహ్లాదుడు. ఇందులో మీకు రూపం ఎక్కడుందో చూడండి. కలడంబోధి, అంబోధికి రూపం ఉంది, సముద్రము. అలాగే కలండు గాలి, ఆకాశం, నేల, ఇవన్నీ రూపమండి. ఈ రూపములన్నిటి యందు కలడు కలడు కలడు. ఎవడు కలడు? ఈశుండు. ఈశ్వరుడే కలడు కదా. కానీ ఎవడు కలడో వాడు శివుడు. ఇది చూసండి. కనుక అంబోధి, గాలి, నేల ఇంత రూపమైపోతే వీటి యందు ఎవడున్నాడో వాడు శివుడు. నిన్న ఒక మాట అన్నాడు అర్జునుడు, గుర్తుపెట్టుకున్నారో లేదో. ఈ జగత్తుకంతటికి ప్రవేశించి చైతన్యం ఇచ్చేవాడు శివుడు అని ఒకటి. కనుక శివుడు అంటే ఎవడు? చైతన్య స్వరూపుడు. ఆయన లేకపోతే జగత్తుకి చైతన్యం లేదు. పంచభూతముల యందు ఆయనే చైతన్య రూపుడే వ్యాపించి ఉన్నాడు. సూర్య చంద్రుల యందు ఆయనే వ్యాపించి ఉన్నాడు. ప్రతివాడులో జీవ చైతన్యముగా ఆయనే వ్యాపించి ఉన్నాడు. ఇప్పటికి నేను ఎన్ని చెప్పాను? పంచభూతముల యందు, సూర్య చంద్రుల యందు,
జీవ చైతన్యముగాను 8 రూపములతో వ్యాపించి ఉన్నవాడెవడు? ఆయనే. కనుక రూపము అనగానే కనిపించేది, ప్రత్యక్షమైనది. ఈ రూపముగా కనబడుతున్న దాని యందు వ్యాపించిపోయినవాడు రూపాతీతుడు. ఇదేమి కన్ఫ్యూజన్ ఏమీ లేదండి. ఇక్కడ మైక్కి రూపం ఉంది, బల్బుకి రూపం ఉంది, ఫ్యాన్కి రూపం ఉంది, కానీ దాని యందు వ్యాపించిన విద్యుత్ శక్తికి రూపం లేదు. రూపం లేదు కనుక లేదని ఎవడైనా అనగలడా? అయ్యా నేను విద్యుత్ శక్తి లేదని వాదిస్తా, వెంటనే మీరేమంటారు? మూర్ఖహ అని సంబోధిస్తారు, అంతే కదా. లేకపోవడం ఏంటయ్యా, ఇది చూపించు అని నేను అడిగితే ఇవన్నీ దేనివల్ల పనిచేస్తున్నాయో అదే విద్యుత్తు అని మీరు వెంటనే సమాధానం చెప్తారు. ఆ పాడు తెలివితేటలు ఉపయోగిస్తే రూపంగా కనబడుతున్న ప్రపంచమంతా దేనివల్ల పనిచేస్తుందో అదే శివుడు. తెలిపోయింది, తేలికగా తెలిపోయిందండి. కనుక ఆయన ఎన్ని విధాలుగా వ్యాపించిపోయాడు? 8. మామూలు వాడు 8 చూస్తాడు, తెలివైన వాడు 8 శివుడే అని చూస్తాడు. ఇంకోటి కాదు. అప్పుడేమైంది? సర్వం శివమయం జగత్. ఉపనిషత్తులన్నిటి సారం ఒక్క మాటలో చెప్తాను వినవయ్యా అంటున్నాడు ఋషి. ఏమిటంటే సర్వం శివమయం జగత్. ఇది ఒక్కటి అర్థం కాలేదు కనుకనే ఇన్ని పుస్తకాలు చెప్పాల్సి వచ్చింది అన్నాడు మళ్ళీ రెండో మాట. ఇన్నిటి సారం ఏంటి? అది ఒక్కటి అర్థం చేసుకోవడమే. ఎప్పుడైతే సర్వం శివమయం అయిపోయిందో నువ్వెక్కడున్నావు? సర్వంలో నువ్వు ఒకడవేగా. నువ్వేం విడిగా ఎక్కడనో కూర్చుని ఈ ప్రపంచమంతా శివుడు అన్నప్పుడు ప్రపంచానికి బయట నుండి మాట్లాడుతున్నావా, ప్రపంచం నుండి మాట్లాడుతున్నావా? నువ్వు కూడా ప్రపంచంలోని వాడివే కదా. ఆ మాటకొస్తే ఇందాక చెప్పిన 8 నీలోనే ఉన్నాయి. ఒక్కసారి చూడండి. పంచభూతాలు లేవా? మీరు ఆవలిస్తే నాకు ఆకాశం కనబడుతుంది, ఆకాశం మనలోనే ఉంది. గాల లేదని ఎవడనగలడు? మనం ఇక్కడ కొనుక్కుతూ ఉన్నా శ్వాస వస్తూనే ఉంటుంది, అవునా లేదా? వేడి, అది తగ్గిపోతే పాప అగ్నికి ఇవ్వాల్సిందే. కనుక వేడి ఉంది మనలో. పంచభూతాలు, జలము, భూతత్వం, మనలో ఉన్న అస్థి, మనలో ఉన్న వాసన, ఇవన్నీ భూతత్వం. కనుక పంచభూతములు మనలోనే ఉన్నాయి. అదేవిధంగా మనలో చూపు 2 రకాలుగా ఉంది. ఒకటి కన్ను, ఇంకోటి బుద్ధి. ఈ 2 చూపులు సూర్యుడు, చంద్రమా మనసో జాత, మనస్సు చంద్రుడు. ఇవన్నీ కలిపి నేను నేను అనుకున్నవాడు ఉన్నాడు కదా, వాడు 8వ వాడు. అష్టమూర్తులు అంటారు. నాలోని ఇదే మెటీరియలు, బయట ఇదే మెటీరియలు. ఈ 8 చైతన్యం ఎవడిస్తున్నాడో వాడు. ఇప్పుడు మీరు పరిశీలించండి. 8 చూస్తారా? 8 శివుడు ఉన్నాడు చూస్తారా? కనుక శివుడు 8 యందు వ్యాపించిపోయి ఉన్నాడు. కనుక ముందు మనకు రూపం కనబడుతుంది, ఆలోచన చేస్తే లోపల ఉన్నవాడు కనబడతాడు. అంతే కదండి. బస్సు మీదకు వస్తుంది అంటారా, బస్సును మీదకు నడుపుతున్నాడు అంటారా? బస్సు మీదకు వస్తుంటే అదే కనబడుతుంది, కానీ బస్సులో ఒకడు నడిపేవాడు ఉన్నాడా లేదా? కనుక 8 యందు ఎవడు వ్యాపించున్నాడు చూడు. కనుక నీకు కనబడుతుంది రూపము, లోపల వ్యాపించిన శివుణ్ణి చూడు. ఆ శివుడు వీటి యందు ఏమై ఉన్నాడు? ఇప్పటికి ఎన్ని మార్లు అన్నాను? వ్యాపించి ఉన్నాడు, వ్యాపించి ఉన్నాడు, వ్యాపించి ఉన్నాడు. ఇప్పటికి ఎన్ని మార్లు అన్నాను? వ్యాపించి ఉన్నాడు. ఒక రాగి తీగకి విద్యుత్ కనెక్ట్ చేయగానే తీగంతా విద్యుత్ వ్యాపించిపోతుంది. శక్తి లక్షణమే వ్యాపించడం. దీపం వెలిగించగానే వెలుగు వ్యాపించిపోతుంది. శక్తికి లక్షణం వ్యాపించడం. శివుడు సర్వశక్తిమంతుడు కదా, ఆ శక్తితో వ్యాపించి ఉన్నాడు. వ్యాపించి ఉన్నాడు అనే దాన్ని ఒక్క పదంతో చెప్పాలంటే విష్ణు, ఇది అర్థం అనమాట. విష్ణు అంటే వేష్టి వ్యాప్నోతి ఇది విష్ణువు. ఈ రూపముగా ఎవడు వ్యాపించిపోయి ఉన్నాడో ఆయనే శివుడయ్యా. ఆ శివుడే ఈ రూపముగా వ్యాపించిపోయి ఉన్నాడు. వాక్యం తిప్పామండి. రూపముగా వ్యాపించి ఉన్నవాడు శివుడు, శివుడే విశ్వరూపముగా వ్యాపించి ఉన్నాడు. ఇది తిప్పితేనే శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే. ఇంతే అర్థం అండి. తెలిపింది కదా. ఇప్పుడు పట్టుకోండి. ఇప్పుడు ఇందులో మీకు అనుకునే శివుడు విష్ణువు ఇవేనో వచ్చాయి, ఒక జ్ఞానం రాలేదు. ఆ జ్ఞానం కలగాలి. అది కలిగించడమే పురాణం యొక్క హృదయం. ఇప్పుడు శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే. అందుకే ఎవరైతే కనబడే ప్రపంచానికి పరమాత్మకి భేదం చూస్తారో వారికి శుభము ఉండదు, ఆయుష్ ఉండదయ్యా. యథాంతర నపశ్యామి తథామే స్వస్తిరాయుషి. కనుక జ్ఞానం అనగా విశ్వాన్ని విష్ణువుని కలిపి పట్టుకోగలగాలి. కనుకనే త్రిగుణాలకు అతీతమైన వాడే త్రిగుణాల యందు వ్యాపించి ఉన్నాడు అని తెలుసుకుంటూ త్రిగుణాతీత స్థితికి వెళ్ళే ప్రయత్నం చేయాలి. ఇదే మొత్తం సర్వవేదాంత సారం. అందుకే వైదిక ధ్యాయిత కిచ్చమిచ్చు శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. ఇది ముందు మంత్రంగా మననం చేసి జపం చేస్తే ఆ సిద్ధి మనకు లభిస్తుంది. అది దీనిలో ఒక ప్రతిపాదన. ఇది తాత్వికంగా మనం మొత్తం ప్రతిపాదన చేస్తాం. ఎందుకంటే ప్రతి ఉపాసనలో ముందు స్థూలంగా దేవత లీల కనబడతాయి, దాని లోపలికి దిగితే పరమార్థంకి వెళ్ళిపోతుంది. కనుక ఉపాసనల ఆంతర్యం వేదాంత పరమార్థమే. అది గ్రహించేటట్టు మనం వెళ్ళాలి. ఇది శివాయ విష్ణు రూపాయ. ఇది దర్శనమిచ్చింది ఎవరికి? తిక్కన సోమయాజు గారికి. ఎందుకంటే మహాభారతం అంతా పూర్తి చేసాడు కనుక మహాభారత సారమేమిటో ఆయనకి దర్శనమిచ్చిందండి. మహాభారత సారమే హరిహరాత్మక తత్వము శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. అది ఇప్పుడు మనం దర్శిస్తున్నాం. ఎందుకంటే కృష్ణ కథ భారతం కృష్ణుడు పరమేశ్వరుని ఉపాసించిన విధానం
ఒక్కొక్కటి చెప్పుకుంటున్నాం. ఇప్పుడు మరొక పర్వంలోకి ప్రవేశిస్తున్నాం. ఇప్పుడు చాలా పర్వాలు దాటుతున్నాం మనం. ఎందుకంటే ఎన్ని రోజులు ఉన్నాయో నాకు తెలుసు. ఇవాడు వదిలితే ఇంకొక రోజు ఉంది కనుక ఏం చెప్తున్నానో మీరు చూస్తున్నారు, ఏం చెప్పాలో నేను చూస్తున్నాను. కానీ మిగిలిన దాన్ని మనం సంక్షిప్తం చేసుకుని శ్రద్ధగా వినబోతున్నాం. వీటి మీద శ్రద్ధ ఉన్న వాళ్ళు ఏకాగ్రంగా వినండి. ఇక్కడ ద్రోణ పర్వంలో ప్రవేశిద్దాం. అంటే ఎప్పటికి కథ అంతా జరిగిపోయిందండి. నిన్న ఎక్కడ కైరాత పర్వంలో ఉన్నాను. నిన్న కిరాత పర్వంలో స్వామి అర్జునుడికి కనబడి కిరాత రూపంతో అనుగ్రహించి విజయానికి అభయం ఇచ్చాడు. మొత్తం పాండవుల్లో ధర్మాన్ని అంటిపెట్టుకున్నాడు ధర్మరాజు. ధర్మాన్ని అంటిపెట్టుకున్నందుకు సహాయపడుతున్న వాళ్ళు ఒకవైపు అర్జునుడు, నకులుడు, సహదేవుడు, భీముడు. అంతే కదా. అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే బలం ఉండొచ్చు, ఆవేశం ఉండొచ్చు, ప్రతాపం ఉండొచ్చు, కానీ అవన్నీ ధర్మం మీద ఆధారపడి ఉండాలి. ఇది తెలుసుకోవాల్సింది. అందుకే మిగిలిన 4 అన్నదమ్ములు ఒక్కొక్కరిలో ఒక్కొక్క ప్రతిభ ఉంది, ఒక్కొక్క శక్తి ఉంది. కానీ ఈ ప్రతిభలు శక్తులన్నీ అన్నగారి మాటకి జవదాటకుండా ఉన్నాయి. దీని అర్థం ఏంటి? నీలో ఎన్ని ప్రతిభలున్నా, ఎన్ని శక్తులున్నా ధర్మానికి కట్టుబడి ఉండు. ఇది చెప్పడం. అందుకే ధర్మరాజుకు కట్టుబడి ఉన్న 4 అన్నదమ్ముల యొక్క కథ ఇదండి. ఇందులో ప్రధానంగా యుద్ధంలో పనికొచ్చేవాళ్ళు గట్టివాళ్ళు ఇద్దరు. ఒకడు అర్జునుడు, ఇంకోటి భీముడు. అర్జునుడికి శివ చైతన్యం లభించిపోయింది. మరి భీముడికో ఆయనకి కావాలి కదా. అదే పట్టుకోవలసిన మరొక రహస్యం. ఇదే అరణ్యవాస సమయంలో అర్జునుడు తపస్సు చేసి సంపాదించాడు. భీముడు ఒకానొక దివ్య కుసుమం కోసమని బయలుదేరుతూ గంధమాదన పర్వతంలో వెళుతూ ఉంటే ఒక ముసలు కోతి కనబడుతుంది తోవలో. తోక చాచి ఉంటుంది. అది చూసి జంతువు యొక్క శరీరం మీద కానీ తోక మించి కానీ దాటి వెళ్ళకూడదండి. ఇప్పుడైతే ఆ నియమాలు చాలామందికి తెలియవు. కొన్నిటిని దాటరాదు. పడుకున్న వాళ్ళ మీద దాటరాదు, కాళ్ళని దాటరాదు, తోకని దాటరాదు. ఇవన్నీ కూడా సంప్రదాయములు. అంత భీముడు ఇదిగో తోక తీయ అన్నట్ట. నేను ముసలి వాడిని అయిపోయాను, నేను తీసుకోలేను, నువ్వే తీయని చెప్పాట. ఓహ్ అదంతా అన్నాడు. అలా తీయబోయాడు. అహంకారానికి దెబ్బ కొడుతుంటాడు భగవంతుడు. నిన్న అర్జునుడు అహంకారం మీద మొట్టికాయ పెట్టి తర్వాత జ్ఞానాన్ని ఇచ్చాడు కదా. ఈయనకు కూడా అలాగే. ఆఖరికి నాగాయుత బలుడు అని పేరు ఎవరికి? భీముడికి. నాగాయుత బలుడు అంటే 10,000 ఏనుగుల బలం ఉన్నటువంటి వాడు. అంత మహానుభావుడు తన సమస్త శక్తుల్ని చూపి ఆ తోకనెత్తుదామని ప్రయత్నించట. వల్ల కాలేదు, పడిపోయాడు. అప్పుడు అనుకున్నాడు, నిన్న అనుకున్నట్లే దివ్యమైన ఈ హిమాలయ పర్వతాల్లో ప్రచ్ఛన్న రూపాలతో మహాత్ములందరూ తిరుగుతూ ఉంటారు. అలాంటి మహాత్ముడెవడో ఇతడు, నేను పొరపాటు పడ్డాను అని వెంటనే ఆయన శరణు వేడి. అందితే జుట్టు అందకపోతే కాలని సామెత అలాగ ఉంది కదా. కింద పడిపోయాడు కనుక ప్రార్థన చేశాడు, నువ్వు ఎవరవయ్యా? మహానుభావుడివి, నువ్వు సామాన్యమైన వానరుడివి కావు అనగానే అప్పుడు రూపాన్ని మార్చకుండానే తోకను వెనక్కిలాగి నేను వాయుపుత్రుణ్ణి, రుద్రాంశ స్వరూపుడైన హనుమంతుడిని పరిచయం చేసుకున్నాడు. ఆయన వెంటనే ఒళ్ళు పులకించి ఆనంద పరవశుడై స్తోత్రం చేశాడు. ఆ దివ్యమైనటువంటి ఆ గంధమాదనంలో రమ్యమైనటువంటి కదలికా వన మధ్యంలో, అంటే అరటి చెట్ల తోటల నడుమ ఆంజనేయ స్వామిని దర్శనమిచ్చారు. భజే రమ్య రంభావళి నిత్యవాసం, భజే బాలభాను ప్రభా చారుభాసం, భజే చంద్రికా కుంద మందారహాసం, భజే సంతతం రమభూపాల దాసం అంటారు ఆదిశంకర భగవత్పాదులు వారు హనుమస్వామిని తలంచుకుంటూ. దూరీకృత సీతార్తి ప్రకటీకృత రమవైభవ స్ఫూర్తి, దారిత దశముఖ కీర్తి, పురతో మమ భాతు హనుమతో మూర్తి. సీతమ్మ ఆర్తిని దూరం చేసినవాడు, రామచంద్రమూర్తి కీర్తిని ప్రకటించినటువంటి వాడు, రావణాసురుడు గుండెల్లో గుబులు పుట్టించినటువంటి హనుమంతుని యొక్క దివ్యమూర్తి నా కళ్ళ ముందు ఎప్పుడూ కనబడుగాక అన్న ఆ మూర్తి ఎదురుగా కనబడిందండి. వీతాఖిల విషయేచ్ఛం జాతానందాశ్రుపులక మత్యచ్చం, సీతాపతి దూతాజ్యం వాతాత్మజమశ్రయామి. వీతాఖిల విషయేచ్ఛం, పరమ విరాగి, జ్ఞాన వైరాగ్య సంపన్నుడు, బుద్ధిమంతుడు, మహాయోగీశ్వరుడు, సాక్షాత్తు శివాయ గురవే నమః అని చెప్పినట్లుగా ఆచార్య రూపుడైన గురువు యొక్క స్వరూపము శివగురు రూపం, పరమేశ్వరుడు యొక్క మరో రూపమైన ఆంజనేయ స్వామి వారు ఎప్పుడైతే గోచరించారో అప్పుడు అడిగేట ఈ మహానుభావుడు, నాకు ముచ్చటుందయ్యా, నువ్వు సీతమ్మని అన్వేషించడం కోసం నీ రూపాన్ని పెంచావు అని మేము విన్నాం, చదువుకున్నాం. ఆ రూపం ఎలా ఉందో చూడాలి అని కుతూహలం. ఇప్పుడు నువ్వు కనబడ్డావు గనక అప్పుడు ఎలా పెరిగేవాళ్ళ ఒక్కసారి పెరుగు అన్నట్ట. వెంటనే హనుమంతుడు మాట్లాడుతూ, నువ్వు యుగాల గురించి మాట్లాడావు కదా, యుగాలంటే ఏమిటో చెప్తున్నాను అని, కృతయుగం అంటే ఏమిటి, త్రేతాయుగం అంటే ఏమిటి ఉపన్యాసం మొదలెట్టాడండి. ఎలాగో డైవర్ట్ చేసేద్దామని, మాట్లాడుతూ మరిపిద్దామని.
అన్నీ జాగ్రత్తగా విని నువ్వు చెప్పినవన్నీ బాగున్నాయి కానీ నా ముచ్చట తీర్చు నీ రూపం చూపించన్నాడు. ఈయన పట్టొదలట్లేదయ్యా బాబు అని ఒక్కసారి తన రూపాన్ని పెంచి ఆకాశ పర్యంత సంవర్ధయ్యి పెరిగిపోయాడు. మంగళ రూప అయ్య హరిమర్కట మర్కట పంచవక్త్ర ఖట్వాంగ మహాశిఖేట కుదరామృత కుంభ శృణి ప్రదీపితోత్తుంగక రంబుజాత నవతోయదమూర్తి త్రిపంచ నేత్ర సర్పాంగద కంఠహార కరుణాంబుధినన్ కృపజూడు మారుతి. ఆ విధంగా ఆకాశ పర్యంతమయ్యే స్వామి పెరగ్గానే చూసి కళ్ళు తిరిగి ఈ రూపాన్ని భరించలేకపోతున్నాను, ఉపసంహరించవయ్యా అని అంటే తగ్గి చూడు, అవసరమైనప్పుడు చూపించిన రూపానికి కోరుకుంటే చూపించిన రూపానికి తేడా ఉంటుంది నాయన అన్నాడు ఇక్కడ. అప్పుడు నేను చూపించిన రూపం ఇప్పుడు నువ్వు చూసిన రూపం కంటే 10 రెట్లు ఎక్కువ అన్నాడు ఇక్కడ. దీనికే నువ్వు తట్టుకోలేకపోయావంటే అసలు ఆ రూపం గురించి చెప్పేది అని అనుగ్రహించి నీకేం వరం కావాలో కోరుకో అంటే గొప్ప మాట అన్నాడండి. మాకు ధర్మమునకు విజయం లభించేలాగా, మా యుద్ధములో విజయం లభించేలా నువ్వు అనుగ్రహించు, అంతేగాని ఒక్కసారి వెళ్ళి నువ్వు మొత్తం వాళ్ళందరినీ చంపేసి వచ్చి అని అడగలేదండి. ఎందుకంటే దొరికాడు కదా అని ఇదే కోరిక తీర్చుకుందామని కాకుండా వారి ప్రయత్నానికి భగవంతుడు సహకరించాలి కానీ పనంతా ఆయన్ని చేసి పెట్టమని అనకూడదు. ఇది తెలుసుకోండి ఇక్కడ. ఎప్పుడైతే ఆ విధంగా అడిగాడో తప్పకుండా విజయం మీకు లభిస్తుంది. కృష్ణార్జునులు ఎక్కడున్నారో అక్కడ కాకపోతే విజయం ఎక్కడొస్తుంది, వారి ధ్వజంపై నేను ఉండి మొత్తం విజయం వచ్చేలా చేస్తాను అన్నాడు. ఇది మనం హనుమల్ లీల అనుకుంటాం కానీ ఇది శివలీల. ఇది చాలా అత్యంత ప్రధానమైన అంశం. ఎందుకంటే దీని మీద ఆధారపడే తర్వాత కొన్ని రహస్యాలు కొన్ని పర్వాల్లో కనబడతాయి. అక్కడ ఉంటానని చెప్పి దగ్గరికి పిలిచి భీముణ్ణి గాఢంగా ఆలింగనం చేసుకున్నట్ట. నిన్న కిరాతుడు అర్జునుడిని పట్టుకున్న ఘట్టం ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. ఆలింగనం చేసుకోవడంలో ఉద్దేశం ఏంటి? తన యొక్క తేజస్సుని ప్రవేశింపజేసి అతడి మానుష దేహానికి దివ్యత్వం ఇవ్వడం ఇందులో ఉద్దేశం. అర్జునుడికి ఎలాగైతే కిరాతమూర్తి దివ్యత్వం ఇచ్చాడో ఇప్పుడు పరమేశ్వరుని యొక్క హనుమన్మూర్తి ఆ విధమైన దివ్యత్వాన్ని భీమునికి ఇచ్చాడు. ఇది అరణ్య పర్వంలో 2 శివలీలలు పూర్తయిపోయాయి. తర్వాత క్రమక్రమంగా అరణ్యవాసం అద్భుతంగా చేసుకున్నారు. అజ్ఞాతవాసం కూడా భగవత్కృప వల్ల చక్కగా పూర్తయినది. తర్వాత ఉద్యోగము మొదలైనవి ఎన్ని చేసినప్పటికీ కూడా సంధి కోసం ప్రయత్నించారు కానీ వల్ల కాలేదు. కృష్ణ పరమాత్మ రాయబారం విఫలమయ్యిందా? ఆయన ఎక్కడైనా వెళ్తే విఫలం అవుతుందా అండి? ఏదో సంధి చెయ్యవయ్యా అని పంపించాడు ధర్మరాజు. కానీ ద్రౌపదీదేవి అంటుందిట, నువ్వు ప్రయత్నిస్తున్నావు కానీ సంధి కూడదు, వాళ్ళతో సంధి చేసుకోవాల్సింది కాదు, వాళ్ళని దెబ్బతీయాల్సిందంటే ఆ విషయం నాకు తెలుసులే, అదే జరుగుతుందని చెప్పి వెళ్ళాడండి ఆయన. అంటే కృష్ణ పరమాత్మ యొక్క హృదయమే యుద్ధం జరగాలి. ఆయన పుట్టిందే అందుకోసం, అవతరించింది అందుకోసం. అందుకు మహానుభావుడు వెళ్ళాడు. యుద్ధానికి తగ్గ ఏర్పాట్లు పూర్తయ్యాయి. యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో క్రమంగా మహామహాయోధులే దెబ్బతింటున్నారు. అందులో ద్రోణ పర్వంలో ప్రవేశిస్తున్నాం మనం. ఈ ద్రోణ పర్వంలో ద్రోణుడి దెబ్బతిన్నాడు. ఆ కథ అంతా వేరు. నేను శివలీల ప్రధానాంశం కనుక దానికి అంత అవసరం అంత భారత కథ తీసుకుంటున్నాం. ద్రోణుడు ఎప్పుడైతే దెబ్బతిన్నాడో వాడు కొడుకైన అశ్వత్థామకి చాలా బాధ కోపం కలిగింది. ఎలాగైనా సరే పాండవసేనని నాశనం చేయాలని అనేక ప్రయత్నాలు చేశాడు. అతడి ప్రతాపం ఎంత చూపించినా పాండవసేనకు రక్షకులుగా కృష్ణార్జునులు ఉండడంతో ఆ ప్రయత్నములేవి పారడం లేదు. చిట్ట చివరిగా ద్రోణపర్వంలో ఒక అద్భుతమైనటువంటి అధ్యాయం వస్తుంది. ఇది చాలా రమ్యమైనవి. ఇక్కడ 2 అధ్యాయములు తీసుకుంటే ఇది కీలకమైన అంశం, మొత్తం మహాభారతానికి కీలకమైన అంశం ఇక్కడ మనకు వస్తుంది. వెంటనే ఈ మహానుభావుడు అశ్వత్థామ యుద్ధానికి సన్నద్ధుడే వెళ్ళి పాండవ సేనను ఎదుర్కొన్నట్ట. కృష్ణార్జునులతో పాటు కొందరు సేనలు వచ్చారు. ప్రతిసారి ధర్మరాజు అందరూ కూడా వాళ్ళతో పాటు వచ్చారని చెప్పడానికి లేదు. కృష్ణార్జునులతో పాటు పెద్ద పాండవ సేన వచ్చింది. అశ్వత్థామ తన యొక్క సేనలతో వెళ్ళాడు. వెళ్ళి తన తపశ్శక్తితో కూడినటువంటి ఒక మహాస్త్రాన్ని తీశాడు. ఆగ్నేయాస్త్రాన్ని తీసి దాన్ని ప్రయోగించాడు. ఆగ్నేయాస్త్రం ధాటి ఎలాంటిది అంటే అక్కడ వర్ణిస్తున్నాడు. దాని ముందు దేవతలు కానీ గంధర్వులు కానీ అసురులు కానీ మానవులు కానీ ఏ ఒక్కరూ నిలబడలేరు. అది సైన్యాన్నంతటి కూడా తగలబెట్టగలిగిన మహా తేజస్సంపన్నమైనది. అది ప్రయోగించిన వెంటనే ఎటువంటి పరిణామాలు ఏర్పడ్డాయో సుమారు ఒక 25 శ్లోకాల వర్ణన ఉందండి. మొత్తం ఒక భయంకరమైన పరిణామాలు ఏర్పడ్డాయి. కంపములు ఉత్పన్నమయ్యాయి. తీవ్రమైనటువంటి అగ్నిజ్వాలలు, దానివల్ల వచ్చే ధూమము, వీటితో అసలు దిక్కులు తెలియబడలేదు. చిత్రం ఏంటంటే అగ్నిజ్వాలల వేడిమికి మొత్తం పాండవసేన అంతా కూడా రూపుమాసిపోయింది. పాండవసేన అంటే అర్థం ఏంటి? ఇక్కడ కృష్ణార్జునులతో పాటు వచ్చిన పాండవసేన. ఏమీ చెయ్యలేదు కనుకనే తిరిగి బ్రహ్మాస్త్ర ప్రయోగం చేయగలిగాడు ఆయన అక్కడ నిలబడి.
అది ఆశ్చర్యపోయాడు ఆయన. ఎవరు? అశ్వత్థామ. అప్పుడు కృష్ణార్జునులు ఎలా కనబడుతున్నారో చూస్తున్నారు. తావక్షతౌ ప్రముదితౌ దద్మతుర్వారిజోత్తమౌ దృష్ట్వా ప్రముదితాన్ పార్థాన్ స్వదీయా వ్యచిత భృశం. ఒక్కసారిగా అక్షతం అంటే ఏమాత్రము దెబ్బ తగిలినటువంటి వాళ్ళు, చాలా ఉత్సాహం ఏమాత్రము తగ్గనటువంటి వాళ్ళు, మహానందమూర్తులుగా ఉన్నటువంటి ఉభయుల్ని చూసి, అది ఎలా ఉన్నదంటే సూర్యచంద్రులిద్దరూ పక్కపక్కన ఉన్నట్టు ఉందిట. కృష్ణార్జునులు ఎంత అద్భుతమైన వర్ణన చేశాడో చూడండి. ఆ చెప్పడంలోనే ప్రత్యేకత. సూర్యచంద్రులు, ఎందుకంటే చంద్రుడికి స్వయం ప్రకాశం లేదు, సూర్యుడి వెలుగు వల్లే ప్రకాశిస్తుంటాడు. అక్కడ కృష్ణుడు సూర్యుడు, అర్జునుడు చంద్రుడు. ఆయన వెలుగుతోనే ఈయన వెలుగు అనమాట. చక్కటి ఉపమానం ఇక్కడ చూపిస్తున్నారు. అలాంటి వాళ్ళని చూడగానే ఒక్కసారి దుఃఖము ఆశ్చర్యము అన్నీ కలిగేట అశ్వత్థామకి. కలిగి అనుకుంటున్నాడు ధిక్ ధిక్ అని. ధిక్ ధిక్ అంటే చిచి అనుకున్నట్టే. దేన్ని? తనకున్న సమస్త అస్త్ర సంపద చి వ్యర్థము అనుకున్నాడు. తతో ద్రౌణి ధనుస్త్యక్వా రథాత్ ప్రస్కంధ వేగిత. చేతిలో ఉన్న ధనుస్సు విడిచిపెట్టి ఒక్కసారి రథం నుంచి దిగిపోయి, ఎందుకు నా పరాక్రమం వ్యర్థమైపోయినది అని వెళ్ళిపోతున్నట్ట. ఎందుకంటే ఆగ్నేయాస్త్రం ఎప్పుడు విఫలం పొందదు. అది ఎటువంటి ప్రతాపాన్నైనా చూపించగలిగి అవతల వాడిని దగ్ధం చేయగలదు. పైగా తాను ప్రయోగించిన తపశ్శక్తితో కూడిన మంత్రశక్తి దాని అందుంది, అది వ్యర్థమైపోయింది. ఇది ఒక ఆశ్చర్యము, ఓటమితనం వల్ల వచ్చిన అవమానము. వీటితో బాధపడుతూ వెళుతూ ఉంటే ఒక దూర ప్రాంతానికి అని వచ్చాడు యుద్ధభూమి నుంచి. అలా వస్తూ ఉండగా ఆయనకు వేదవ్యాస మహాముని దర్శనమిచ్చాడండి. ఒక రమ్యమైన ఘట్టం ఇక్కడ మొదలవుతోంది. తతః సిగ్నాంబుదాభాసం వేదావాసం అకల్మషం వేదవ్యాసం సరస్వత్యావాసం వ్యాసం దదర్శః. వ్యాసుడి గురించి ఎంత చక్కటి మాటలు చెప్పారో చూడండి. ఇక్కడ వేదావాసం అంటే వేదములన్నిటికీ ఆయన ఆవాసం. అకల్మషం, కల్మషము లేనివాడు. ఇది మాట గొప్ప విషయం అండి. కల్మషము లేనివాడు అంటే వీడు నావాడు, వీడు పైవాడు అనేటటువంటి రాగద్వేషము లేనటువంటి వాడు. ఇది కల్మషము లేనివాడు అంటే గురువైన వాడుకు ఉండవలసిన లక్షణం అండి. అది ఇక్కడ ధర్మం వైపు మొగ్గు చూపించడమే తప్ప ఆత్మీయతలు వీడు నావాడు, వీడు పైవాడనే రాగద్వేషములు ఉండవు. అందుకు అకల్మషం. గురువైన వాడికి జ్ఞానాన్ని చెప్పేవాడికి ఉండవలసిన లక్షణం అది. అకల్మషం వేదవ్యాసం సరస్వత్యావాసం. సరస్వతిగా ఆయన ఆవాసం అంటే సర్వ విద్యలకి నిధి అయినటువంటి వేదవ్యాసం, వేదములను విభజించిన వ్యాసుని దర్శించాడు. ఎవరు? అశ్వత్థామ. అశ్వత్థామ దర్శించాడా? వ్యాసుడు దర్శనమిచ్చాడా? అశ్వత్థామ పుణ్యం కొద్దీ వ్యాసుడు దర్శనమిచ్చాడు. అశ్వత్థామ సామాన్యుడు కాడండి. ఆయన ఒక మహాతపస్వి, ద్రోణపుత్రుడు, అనేక జన్మలు ఉపాసనా బలం కలిగినటువంటి వాడు. ఈ జన్మలో కూడా తపస్సంపన్నుడు. అందుకే అతడికి సరి అయిన తెలివి కలిగించడం కోసం వ్యాసుడు వారు వచ్చారు. తం ద్రౌణిరగ్రతో దృష్ట్వా స్థితం కురుకులోద్వహ సన్న కంఠోబ్రవీత్ వాక్యం అభివాద్య సుదీనవ. ఎప్పుడైతే వ్యాసుల వారు కనబడ్డారో వెంటనే ఆయనకి సాష్టాంగదండ ప్రణామములు చేసి నమస్కరించి, సరైన సమయంలో వచ్చారు మీరు. నా మనస్సు ఆవేదనతో ఉన్నది, ఆశ్చర్యంతోనూ ఉన్నది. ఒక ప్రశ్న లోపల నుంచి తొలుస్తోంది నన్ను. అదేమిటంటే, నేను ప్రయోగించినటువంటి అస్త్రం సామాన్యమైంది కాదు. దాని ముందు అసురులు కానీ, గంధర్వులు కానీ, పిశాచాలు కానీ, రాక్షసులు కానీ, సర్పములు కానీ, యక్షులు కానీ, మనుష్యులు కానీ ఎవరూ నిలవలేరు. ఇవన్నీ అక్కడ శ్లోకాల్లో చెప్తాడండి. ఇక్కడ ఇది నేను నిజానికి ప్రయోగించకుండా జాగ్రత్త పడదామని మొదటి నుంచి అనుకున్నాను. కానీ మా నాన్న పోయిన దుఃఖం తట్టుకోలేక నేను ఈ ప్రయోగం చేశాను. అలాంటిది ఇది వాళ్ళిద్దరి మీద పనిచేయలేదు. ఎందువల్ల? ఇది అడిగాడండి. ఇక్కడ నుంచి చెప్పబోతున్నాడు వ్యాసుడు. దీన్ని గ్రహించగలిగే భాగ్యం మనకి ప్రసాదించమని పరమేశ్వరుని ప్రార్థన చేద్దాం. ఇక్కడ నుంచి ఒక మహోపదేశం ఒకటి మనకు వస్తున్నది, శాస్త్రోపదేశం. మహాంతమేవ మధమాం యత్వం పృచ్ఛసి విస్మయాత్. నువ్వు ఆశ్చర్యంతో నన్ను అడుగుతున్నావు, ఏకాగ్రతతో విను అన్నాడు. ఈ మాట ఎంత గొప్పగా చూడండి. సమాధాయ మనస్సును. ఒక ప్రశ్న అడిగినప్పుడు కుతూహలంతో అడగడమో, ఉత్సాహంతో అడగడమో, ఎలాగో తీరిగ్గా ఉన్నాం కదా అని అడగడమో చేస్తూ ఉంటే లాభం లేదండి. అడగడం ఎలా అడిగినా వినేటప్పుడు మాత్రం జాగ్రత్తగా వినన్నాడు ఇక్కడ అని చెప్పి, అంటే బీ అటెంటివ్ అని చెప్తున్నాడు అనమాట. సమాధాయ మనస్సును, మనస్సుని సమాధానపరుచుకుని అనగా ఏకాగ్రపరుచుకుని. సమాధానం అంటే ఏకాగ్రము, మనస్సుని అన్ని విధములుగా ఏకాగ్రపరుచుకుని విను. అక్కడ నిలబడ్డవాడు ఎవడనుకున్నావు? యోసౌ నారాయణో నామ పూర్వేషామపు పూర్వజ. ఆయన పూర్వులకు కూడా పూర్వుడు, అంటే అందరికీ ఆది అయినటువంటి వాడు. సాక్షాన్ నారాయణుడు, ఆదిదేవ, జగన్నాథ, లోకకర్త, స్వయం ప్రభు, ఆద్య సర్వస్య లోకస్య అనాదినిధనోచ్యుత. ఆయన ఆదిదేవుడు, జగన్నాథుడు, లోకకర్త, స్వయం ప్రభు
ఆయన తనంత తానే ప్రభు, పైగా సర్వలోకములకి అనాది నిధనుడు, అంటే లోకాలకి ఆది అంతము కలిగిస్తున్నాడు, ఆయనకి ఆద్యంతము లేనటువంటి వాడు. అలాంటి ఆయన ఒకానొకప్పుడు అజాయత చ కార్యార్థం పుత్రో ధర్మస్య విశ్వకృత్. అలాంటి నారాయణుడు అనేక అవతారములు ధరించుతూ లోకరక్షణ చేస్తూ ఉంటాడు. స్థితికారకుడుగా ఆయన కృత్యమది. ఆ భాగముగా ఆయన అవతార కార్యముల్లో ధర్ముడు అనేటువంటి మహాత్మునికి ఆయన ఒక ఋషిగా అవతరించాడు. ఇది స్వామి యొక్క అవతారం. అప్పుడు ఆయన పేరు నారాయణ ఋషి. నారాయణన్ నమస్కృత్య నరంచైవ నరోత్తమం అంటాం కదండి. నారాయణ ఋషి అతడు. ఆయన యొక్క అంశం నుంచి వచ్చినవాడు నరుడు. ఈ ఉభయులు ఋషులు. వీళ్ళు ధర్ముని యొక్క పుత్రులు. ఈ ధర్ముడు యొక్క భార్య పేరు మూర్తి. వీళ్ళు మామూలు మానవులు కారు, వీళ్ళు దేవస్వరూపులు, దేవతాజగతికి చెందినటువంటి వారి ధర్ముడు మూర్తి కూడా. వారికి పుత్రుడిగా అవతరించాడు నారాయణుడు. పూర్ణస్వరూపముగా నారాయణుడు, అంశస్వరూపంగా నరుడు. ఈ నరనారాయణులు ఉభయులు తపో మార్గాన్ని చూపించడం కోసం అవతరించినటువంటి వారు. భాగవతంలో ఒక రహస్యం చెప్తాడండి. నరనారాయణ స్మరణ చేస్తే చాలు అజ్ఞాన నివృత్తి జరుగుతుందిట. ఎందుకంటే సర్వ విద్యలు రక్షించేటటువంటి అవతారం నరనారాయణ అవతారం. ఒకప్పుడు ఇక్కడ వినరో భాగ్యం విష్ణు కథ చెప్పినప్పుడు 2011లో చెప్పానని నాకు గుర్తు. మీకే గుర్తు అంటే నేనేం చేయలేను. నరనారాయణ అవతార రహస్యం అక్కడ చెప్పుకున్నాం. పైగా ఒక్కొక్క వర్షమునందు, అంటే ఒక్కొక్క ఖండమునందు, ఒక్కొక్క ద్వీపమునందు నారాయణుడు ఒక్కొక్క రూపంతో ఆరాధింపబడతాడట. భరతవర్షమునందు ఆయన నరనారాయణ రూపంతో ఆరాధింపబడుతున్నాడని భాగవతంలో చెప్పారు. అందుకే నారాయణ నమస్కృత్య నరంచైవ నరోత్తమము మనం నమస్కారం చేసుకుంటున్నాం. ఇప్పటికీ కూడా అనేక విద్యలు, అనేక యోగ రహస్య జ్ఞానములు అంతరించిపోతూ ఉంటాయి కలియుగంలో, కానీ నశించవు. ఇవన్నీ భద్రపరచబడి ఉంటాయట. విద్యలు ఎప్పుడూ నశించవు. యోగ్యులు లేనప్పుడు విద్యలు ప్రకాశించవంతే. యోగ్యులు ఉంటేనే విద్యలు వస్తాయి. విద్యలు జడ పదార్థాలు కావండి. విద్యలు పుస్తకాల్లోనూ హార్డ్ డిస్కుల్లోనూ ఉండవు, గుర్తుపెట్టుకోండి. ఐపాడ్లోనూ దాచలేరు మీరు విద్యల్ని. పుస్తకాల్లో ఉండేవి, ఐపాడ్లో ఉండేవి, హార్డ్ డిస్కుల్లో ఉండేవి విద్యలు కావు. విద్యలు బుద్ధికి భాషించే విద్యలు కానీ పుస్తకాల్లో ఉండే విద్యలు కావు. ఇది తెలుసుకోవాల్సింది. అనేక విద్యలు అంతరించిపోతున్నాయని బాధపడకూడదు. విద్యలు గ్రహించగలిగే యోగ్యులు లేనప్పుడు విద్యాది దేవతలు అంతర్ధానమైపోతారు. ఆ విద్యలు ఎక్కడ తలదాచుకుంటాయంటే మహాత్ముల వద్ద ఉంటాయట. ఆ మహాత్ములు ఎవరు అంటే నరనారాయణులు. వాళ్ళని ఆధారం చేసుకుని ఇప్పటికీ మన కంటికి కనబడినటువంటి సిద్ధభూముల్లో, ఆ బదరీ కేదార ప్రాంతాల్లో విద్యలు కాపాడబడుతూనే ఉన్నాయి. అక్కడ కాపాడుతున్న వారు నరనారాయణులు. వారిని నమస్కారం చేసుకుంటే ఏ విద్య మనకు అవసరమో అది వారి భాషింపజేస్తారనే ఉద్దేశంతో వ్యాసులు వారు నారాయణం నమస్కృత్య నరంచైవ నరోత్తమం అని చెప్పారండి. ఇది తెలుసుకోవాల్సింది. మనకు కూడా నరనారాయణ స్మరణ జరుగుతున్నది. ఆ నారాయణుడు అనే ఋషి ఆనాటి యుగాల్లో, అంటే భారత కాలానికి ఎప్పుడో జరిగిన అవతారం అది. అందుకు ధర్ముని పుత్రుడైన ఆ నారాయణుడు ఒకానొకప్పుడు తీవ్రమయ, ఆయన ఒక తీవ్రమైన తపాన్ని చేశాడు, తపస్సును ఆచరించాడు. ఒక్కొక్క అవతారం ఒక్కొక్క మార్గాన్ని చూపించడం కోసం వస్తుంది. ఇది తెలుసుకోవాలి. ఒక్కొక్క అవతారం ఒక్కొక్క మార్గాన్ని సృష్టిపరుస్తుంది. మనకి జ్ఞానావతారం కపిలావతారం, అదేవిధంగా అవధూత మార్గాన్ని చెప్పినటువంటి అవతారం వృషభావతారం, ధర్మ మార్గాన్ని చెప్పిన అవతారం రామావతారం, తపో మార్గం ఏంటో చెప్పిన అవతారం నరనారాయణ అవతారం. ఇది తపో మార్గం ఏంటో చూపిస్తున్నారు. అంటే తపస్సు అంటే ఏమిటో వాళ్ళు చేసి చూపించారు మనకి. అలాంటి తపస్సు చేసేట. వాళ్ళు తపస్సు ఎవరిని ఉద్దేశించి చేశారు అనే దాన్ని ఇక్కడ చూపిస్తున్నాడు. ఇది మనం చదువుకుంటున్నది విష్ణు కథా ప్రధానమైన మహాభారతం. అది మర్చిపోవద్దు. నేను శివపురాణంలోంచి తీసి చెప్పట్లే. కేవలం మహాభారతంలోనిది మాత్రమే నేను చెప్తున్నాను. అది ఎరుకపరుచుకుని వెళ్ళదు. అది కూడా వ్యాస మూలంలోకి వెళ్ళిపోయి, మళ్ళీ అనువాదాలు కాదు, వ్యాసుని మూల గ్రంథంలోకి ప్రవేశించి చెప్పుకుంటున్నాం. సతపస్తీవ్రమాతస్థే శిశిరం గిరిమా స్థిత. ఎక్కడయ్యా తపస్సు చేసాడు అంటే శిశిరం గిరిమా స్థిత, చల్లని కొండని ఆశ్రయించి, అనగా హిమవత్ పర్వత ప్రాంతంలో బదరికాశ్రమంలో తపస్సు చేశాడు. దాని పేరే బదరికాశ్రమం. ఆయన తపస్సు చేయడం కోసమని నీడపట్టి మహాలక్ష్మీదేవి బదరికా వృక్షముగా మారింది, రేగు చెట్టుగా మారింది. లక్ష్మీదేవి రేగు చెట్టుగా మారింది. మరి ఆయన కైంకర్యం చేస్తూ ఉంటుంది కదా. ఆయన చక్కగా తపస్సు మార్గంలో ఉంటే ఆయనకు ఆ విధంగా రేగు చెట్టు రూపంతో ఆశ్రయం ఇచ్చింది. అందుకే బదరిక వృక్షాన్నే ఆశ్రయంగా తీసుకుని తపస్సు చేశాడు కనుక అది బదరికాశ్రమం అయినది. ఆయన నారాయణుడు. ఇప్పటికీ నరనారాయణ తపోధామం ఉన్నది. ఆయన పుత్రుడిగా కావాలని ధర్ముడు మూర్తి తపస్సు చేసిన ధామం కూడా బదరికాశ్రమం సమీపంలో ఉన్నది. మహాభారత కాలం నాటి వర్ణనకి తగ్గట్టుగా ఇప్పటికీ ఉన్నది.
అయితే అది చూడాలి అంటే టూరిస్టులుగా వెళ్తే చూడలేరు, స్వామి అనుగ్రహం ఉంటేనే చూడగలం. ఇది పెద్ద రహస్యం. అందుకు ఆ భవ్యమైనటువంటి ఆ బదరికాశ్రమంలో తపస్సు చేశాడు స్వామి. అది ఎలా చేశాడంటే ఊర్ధ్వబాహు మహాతేజ జ్వలనాదిత్య సన్నిభ, రెండు చేతులు పైకి ఎత్తి ఒంటికాలు మీద నిలబడి ఆయన ప్రకాశిస్తున్న సూర్యుని వలె తపస్సు చేశాడు. అలా ఎంతకాలం చేశాడంటే 60 వర్ష సహస్రాణి, 6000 సంవత్సరాలు తపస్సు చేసేట దేవమానం ప్రకారంగా. అంతకాలం తపస్సు చేస్తే ఆ తపస్సుకు ఫలితంగా ఆయన ముందు ఒక మహా తేజస్సు కనబడింది. ఫలితంగా దర్శిస్తూ ఉన్నాడు ఆయన. సతేన తపసా తాత బ్రహ్మభూతో యదా భవత్ తతో విశ్వేశ్వరం యోనిం విశ్వస్య జగతపతిం. కనబడ్డవాడెవడో వర్ణిస్తున్నాడు. ఇందులో ప్రతి శబ్దం జాగ్రత్తగా చూడాలండి. నిన్న చెప్పినట్టు మనకు స్తోత్రాలంటే భలే చదివేస్తాం, కానీ ఆ స్తోత్రంలో ఉన్న అర్థంగానే తెలుసుకుంటే దేవతా తత్వం తెలిసిపోతుంది మనకి. ఇక్కడ ఒక అద్భుతమైన స్తోత్రం వస్తుంది, కానీ స్తోత్రానంతటి వ్యాఖ్యానించే అవకాశం మనకు లేదు. కానీ మొత్తం కాకపోయినా కొంతైనా పట్టుకోవాల్సిందే. ఇతను కనబడ్డదేమిటో వర్ణిస్తున్నాడు చూడండి. ఈ వర్ణనే సుమారు ఒక 6-7 శ్లోకాలు వర్ణించారు ఇక్కడ. అంటే కనబడిన స్వరూపం ఏమిటి ఇది మనం చూడాలి. ముందు ఒక మహా తేజస్సు కనబడింది, ఆ తేజో మధ్యంలో ఒక దివ్య పురుషుడు కనబడుతున్నాడు. అంత తేజస్సుకి ఆలంబనమైన వాడు. అంటే ముందు కనబడింది జ్యోతిర్లింగం, ఆ జ్యోతిర్లింగంలో కనబడింది స్వామి యొక్క సాకార స్వరూపం. ఆయన ఎలా ఉన్నాడో వర్ణిస్తున్నారు. విశ్వేశ్వరం, ఆయన విశ్వమునంతటికీ ఈశ్వరుడు అనగా ప్రభువు. యోనిం విశ్వస్య, యోనిం విశ్వస్య, విశ్వస్య యోనిం. ఇక్కడ యోని శబ్దానికి అర్థం కారణము, ఇది అర్థం. విశ్వమునకు కారణమైనటువంటి వాడు, జగతపతిం, విశ్వమునకు కారణమైన వాడు, విశ్వ నియామకుడు, విశ్వమునకు ప్రభువు అయినటువంటి స్వామిని దదర్శ, చూసేట ఎవరు? నారాయణ మహర్షి దర్శించాడు. భృశం దుర్ధర్షం సర్వదేవైరభిష్టితం. ఎలా ఉన్నది ఆ తేజస్సు అంటే భృశం దుర్ధర్షం అంటే తట్టుకోవడం మహా కష్టం. అలాంటి మహా తేజస్సు దర్శనమిచ్చింది. అది సర్వదేవై అభిష్టితం, సర్వదేవతల చేత నమస్కరింపబడుతున్నటువంటి మహా తేజస్సు. ఆ తేజస్సు ఎలా ఉన్నదయ్యా అంటే అణువు కంటే అణువు, మహత్తు కంటే మహత్తు అని వర్ణిస్తున్నాడు. అనీయాంశమణుభ్యశ్చ బృహద్భ్యశ్చ బృహత్తమం. ఇదే అణోరణీయాన్ మహతో మహీయాన్. పరమేశ్వరుని యొక్క స్వరూపము అణువు కంటే సూక్ష్మమైనది, మహత్తు కంటే పెద్దదైనది అన్నాడు. మనం అనుకుంటాం సూక్ష్మంగా ఉన్నది చూడలేమండి, స్థూలంగా కనబడితే బాగుండండి. స్థూలం కూడా చూడలేం, ఇది గుర్తుపెట్టుకోండి. ఎంత స్థూలం చూడగలం మనం? ఈ అనంత విశ్వం ఎంత స్థూలంగా ఉందో మన కంటితో చూడగలమా? మన కంటికి పరిమితి ఉంది. అలాగే సూక్ష్మము, సూక్ష్మం అంటే నలుసు కాదండి. చాలామంది అనుకుంటారు నలుసు అని. సూక్ష్మము అంటే ఇంద్రియములతో గ్రహించలేనిది, ఇది అర్థం. ఆకాశం సూక్ష్మమే, ఎందుకంటే ఇంద్రియాలతో పొందలేం, కానీ ఉందని ఒప్పుకోగలం. ఆకాశం కంటే సూక్ష్మమైన వాడు పరమాత్మ, అది ఇక్కడ చెప్తున్నమాట. అందుకే ఆకాశవత్ సర్వగతస్సు సూక్ష్మ అని ఉపనిషత్తు చెప్తున్నటువంటి మాట ఇది. అందుకే అత్యంత సూక్ష్మమైనటువంటి వాడు కనుక అణువు కంటే అణువు, మహాస్థూలమైన విశ్వరూపముగా వ్యాపించిన వాడు కనుక బృహత్తు కంటే బృహత్తు, మహత్తు కంటే మహత్తు. అలాంటి రుద్రం ఈశానం వృషభం హరం శంభుం కపర్దినం. అలాంటి రుద్రుని, ఈశానుని, శంభువుని దర్శించాడు. కపర్దినం అంటే ఒక గొప్ప జటాజూటము ధరించి ఉన్నటువంటి వాడు. పైగా కపర్ది అన్నప్పుడు ఆ పేరు ఎలా వచ్చిందో చూడండి. స్వామి జటాజూటానికి కపర్దం అని పేరు. అంతేగాని జుట్టు పెంచుకున్న వాళ్ళందరిది కపర్దం అనడానికి లేదు. స్వామివారి జటాజూటానికి కపర్దం అని పేరు. ఎందుకంటే కం పర్దయితీతి కపర్ది అని పేరు. కమ్ అంటే జలము, జలమును నియమించే జటాజూటం కనుక దాని పేరు కపర్దం, అనగా గంగాధరుడు. గంగాధరుడైన స్వామి యొక్క దర్శనమైంది. దుర్వారణం దుర్దృశం తిగ్మమన్యుం మహాత్మానం సర్వహరం ప్రచేతసం దివ్యం చాపమిషుధీ చాదధానం హిరణ్యవర్మాణమనంత వీర్యం. ఇక్కడికి వచ్చేటప్పటికి వ్యాసుడి శబ్దాలు ఎంత పటిష్టంగా ఉన్నాయి అంటే భక్తైనా ఉండాలి, ఏకాగ్రతైనా ఉండాలండి. వాళ్ళకి రుచి తెలుస్తుంది ఇక్కడ ఈ రెండింటికి. ఇక్కడికి వచ్చేటప్పటికి శబ్దములు ఒక సమాధి స్థితిలో వాడబడ్డాయి, సామాన్యం కాదు. ఆ శబ్దముల్లోనే ఒక రుద్రత్వం మనకు కనబడుతుంది. ఆ కనబడినటువంటి స్వరూపము హిరణ్యవర్మాణం, బంగారు కవచం పెట్టుకున్నట్ట, ఒళ్ళంతా బంగారు రంగుతో మెరిసిపోతుంట. రుక్మాభం స్వప్నధీగమ్యం అని మనకు ఉపనిషత్తు వర్ణిస్తున్నటువంటి స్వరూపం అది. అంతరాదిత్యోపాసన ఇవన్నిట్లో చెప్పినట్టుగా ఆదిత్య మండలాంతర్వర్తి అయినటువంటి బంగారు కాంతితో ఉన్న స్వామి యొక్క స్వరూపము మండలాంతరగతం హిరణ్మయం భ్రాజమాన వపుషం శుచిస్మితం అని వర్ణించినట్లుగా బంగారు వన్నెలతో ఉన్నటువంటి వాడు. పైగా బంగారు కవచం వేసుకున్నాడు, అనేక చేతులు, ఆ చేతుల్లో అనేక ఆయుధములు, ఇవన్నీ ధరించి మందస్మిత వదనంతో చూస్తున్నాడు, త్రినేత్రములతో ప్రకాశిస్తున్నాడు, జటాజూటధారి. పైగా ప్రక్కన
అమ్మవారు ఉన్నట్ట. ఈ స్వరూపం ఎటువంటిదయ్యా అంటే ఎదురుగా పరిమితిగా పార్వతీపతిగా కనిపిస్తున్న ఈ స్వరూపమే జలం దిశం ఖం క్షితిం చంద్ర సూర్యౌ తథా వాయువగ్ని ప్రమిమాణ జగచ్చ. ఆ స్వరూపమే జలములందు దిక్కులయందు భూమియందు ఆకాశమునందు చంద్ర సూర్యులయందు వాయువునందు అగ్నియందు వ్యాపించిపోయినటువంటి మహాస్వరూపము. ఇది రూపాన్ని తత్వాన్ని కలిపి దర్శించడం. ఇక్కడ అలా వ్యాపించిన మహాస్వరూపాన్ని చూస్తూ పైగా ఈ స్వరూపం ఎవరు చూడగలరో వర్ణిస్తున్నాడు చూడండి. ఇక్కడ యం పశ్యంతి బ్రాహ్మణ సాధువృత్తా క్షీణే పాపే మనసా వీతశోకా తం నిష్పతంతం తపసా ధర్మమీడ్యం తద్భక్త్యా వై విశ్వరూపం దదర్శ. కనబడ్డవాడు పరమేశ్వరుని ఎవరు చూస్తున్నారంటే బ్రాహ్మణులు దర్శిస్తున్నారట. బ్రాహ్మణులు అనగానే ఇక్కడ బ్రాహ్మణ పుట్టకు సంబంధించింది కాదండోయ్. ఉపనిషత్ భాషలో బ్రాహ్మణుడు అంటే బ్రహ్మవేత్త, ఇది ఇక్కడ అర్థం. తత్వజ్ఞానము తెలిసినవాడు, అందుకే జాతి సంబంధమైన పదం కాదు ఇది. బ్రాహ్మణ శబ్దం తత్వజ్ఞానము తెలిసినవాడు, పరబ్రహ్మము గురించి ఎరిగినవాడు బ్రాహ్మణుడు. అటువంటి వాళ్ళు మాత్రమే. పైగా ఊరికనే పరబ్రహ్మం గురించి ఎరిగిన వారంటే ఉపనిషత్తు కబుర్లు అటు ఇటు చెప్పేవాళ్ళు కాదు. కొంతమంది ఉపనిషత్తులు వింటూ ఉంటాం చెప్తూ ఉంటే వాళ్ళకు ఒక రకమైన అహంకారం పెరుగుతుంది. వాటికి మించిన పుస్తకాలు లేవండి, మిగిలినవన్నీ ట్రాషు అంటూ ఉంటారు. వీళ్ళకి ఏమి రాగద్వేషాలు వదలు, ఏమీ వదలు, పరోక్ష జ్ఞానంతో తిరుగుతూ అదే ప్రత్యక్ష జ్ఞానం అనుకుంటూ ఇతరములను నిందిస్తూ ఉంటారు. అలా కాదు, అనుభవపూర్వకంగా తెలుసుకోగలగాలి. అందుకే ఒకవైపు బ్రహ్మజ్ఞానము కలిగి ఉండుట, రెండవది సాధువృత్తాహ, గొప్ప మాట చెప్తున్నాడు ఇక్కడ. సత్ప్రవర్తన కలిగినటువంటి వారు, సాధువైనటువంటి వృత్తం అనగా ప్రవర్తన, సత్ప్రవర్తన కలిగినటువంటి వారు. క్షీణే పాప, అది గొప్ప మాట. పాపములన్నీ క్షయమొందిన వాళ్ళు. అసలు ఊహించగలమనేది. పాపం పుణ్యం ఎంతో ఎంతో ఉంటేనే ఇక్కడ ఉంటాం మనం. పాపములన్నీ క్షయమైన వాళ్ళు అంటే వాళ్ళ మనస్సు ఎంత శుద్ధమో ఆలోచించండి. ఇక్కడ చూసారా, ఒట్టి కథలు వేరు, ఈ మాటలు వేరు. భగవంతుడిని ఎవరు చూడగలరు అనే దాన్ని ఇక్కడ చూపిస్తున్నాడండి. అంత గొప్ప విషయములు ఇవి. అందుకే క్షీణ పాపాహ, పాపములు క్షయించినటువంటి వారు. అదేవిధంగా బ్రహ్మజ్ఞానం కలిగిన వారు, సాధువృత్తము కలిగిన వారు. వీత శోకాహ, శోకము లేనివారు. చూడండి ఇక్కడ అజ్ఞానం వల్ల ఏర్పడేవి శోకము, మోహము, భయము, పాపము, ఇవన్నీ కూడా ఆ అజ్ఞానాన్ని అతిక్రమించిపోయిన వాళ్ళు. వాళ్ళే తమస పరస్తాత్ అంటున్నాం మనం. తమస పరస్తాత్ అంటే చీకటికి ఆవల ఉన్నవాడు పరమాత్మ. చీకటి అంటే ఏమిటి? అజ్ఞానం. అజ్ఞానానికి ఆవల ఉన్నవాడు. అజ్ఞాన జనితమైనవే శోకము, మోహము, పాపము, భయము, ఇవన్నీ కూడా. వీటిని దాటినటువంటి బ్రాహ్మణులు, బ్రహ్మవేత్తలు, సాధువృత్తము కలిగిన వారు మాత్రమే చూడగలిగినటువంటి పరమమూర్తిని నారాయణ మహర్షి దర్శించాడు. ఆ చెప్పడంలో శివుడంటే ఏమిటో తత్వప్రతిపాదన ఇప్పుడు జరుగుతున్నది. శివుడు అనగా బ్రహ్మవేత్తలైనటువంటి వారు అనుభవానికి తెచ్చుకునే పరబ్రహ్మ, ఇది ప్రతిపాదన. అందుకే శివుడు పరబ్రహ్మం అనే ప్రతిపాదన భారతం చేస్తున్నటువంటి అంశం అది. అలాంటి పరమాత్మను చూసి సంహృష్టాత్మ ముముదే వాసుదేవ, ఒళ్ళంతా పులకించిపోయిందట నారాయణ మహర్షికి. వెంటనే స్వామివారిని ఉద్దేశించి స్తోత్రం చేస్తున్నాడు. శివుని ఒంటి నిండా అక్షమాలా పరిక్షిప్తం, భవ్యమైన రుద్రాక్షమాలను ధరించి ఉన్నట్ట. ఆ స్వరూపాన్ని చూసి నారాయణుడు భూమిపై సాష్టాంగ దండ ప్రణామం చేసి స్తోత్రం చేస్తున్నాడు. ఇక్కడ విష్ణువు చేసిన శివస్థుతి ఒక్కటి దగ్గర తీసుకుంటే ఇది ఒక ఉపనిషత్తు అండి. ఏమీ కంగారు పడద్దు, దానికి నేను వ్యాఖ్యానం చెప్పను. ఎందుకంటే వెంటనే ఇందాక చెప్పిన శ్లోకాలకే నషాలానికి అంటుంటుంది మసాలా. వేదాంతం అంత తేలిక కాదండి. విశ్వనాథ్ వారు చెప్పినట్టు పై మాటలే కావాలి అందరికీ, లోతు చెప్తే తట్టుకోవడం కష్టం. వెంటనే అంటారు, నిన్న మీరు చెప్పినంతగా ఇవాళ లేదండి అని మాట వస్తుంది, నాకు తెలుసు. అందుకే నిన్న వింటే ఇవాళది అర్థమవుతుందని నేను చెప్పుకున్నాం మనం. ఎందుకంటే తత్వం, పరబ్రహ్మం అంటే చిన్న మాటల తత్వ ప్రతిపాదన. ఇక్కడ వాడినవన్నీ ఋగ్వేదంలో, యజుర్వేదంలో, ఇతర ఉపనిషత్తులో చెప్పిన శబ్దములన్నీ వాడారు. ఇక్కడ నారాయణ మహర్షి చేసిన శివస్థితి. ఉపనిషత్తులన్నీ ఆవులు అనుకుందాం. ఆ ఆవు పాల పొదుగు నుంచి తీసిన పాలు శివతత్వం, తెలుసుకోండి కొద్ది కాదు. అందుకే ఉపనిషత్తులని ఆవు పాల నుంచి తీసినట్టు పొదుగు నుంచి తీసిన పాలే శివతత్వం, ఉపనిషత్ సారం శివతత్వం. అదంతా ఇక్కడ ప్రతిపాదన చేస్తున్నాడు. త్వత్సంభూత భూతకృతో వరేణ్య గోప్తారోశ్చ భువనస్యాదిదేవా ఆవిశ్యేమాం ధరణీం యోభ్యరక్షన్ పురాణీం దేవ సృష్టిం. ఇది ప్రారంభించారు ఇక్కడ. ఈ శబ్దములన్నీ మనం చేసే మామూలు శ్లోకాల్లో ఉండవండి, చాలా విశిష్టమైన పదాలు, ఒక్కొక్కటి కూడా లోతైన శబ్దములు. ఇవన్నీ నీ నుంచే ఈ విశ్వమంతా కలిగి రక్షింపబడుతున్నదయ్యా పరమేశ్వర. భూతం భవ్యం భవితా చాప్యదృశ్యం త్వత్సంభూత
భువనానీహ విశ్వ భూతం భవ్యం భవిత. అయినది, అవుతున్నది, అవబోతున్నది, అయినదంతా నీయందే కలిగి నీయందే పెరిగి నీయందే లీనమవుతున్నది. అలాంటి నీకు నేను భక్తుణ్ణి కాగలగడం నా పుణ్య విశేషము. ఇది అంటున్నారు ఇక్కడ. భక్తంచ మాం భజమానం భజస్వ, నిన్ను భక్తుడిగా పొందేను నేను అంటూ ఇక్కడ ఇంకో మాట అంటున్నాడు. దివ్యామృతౌ మానసౌ ద్వౌ సుపర్ణౌ వాచా శాఖా పిప్పలా సప్తగోపా ద్వా సపర్ణా సైజా సఖాయ. మంత్రం మొత్తం ఇక్కడ చెప్తున్నాడండి. ఇక్కడ ఋగ్వేద మంత్రం, ఇలాంటి భవ్యమైన ఉపనిషత్ మంత్రములతో కూర్చిన అద్భుతమైన స్తోత్రం. ఈ స్తోత్రం చేసాక భగవానుడు అంటున్నట్ట పరమేశ్వరుడు మన వాసుదేవునితో, అనగా నారాయణ మహర్షితో, మత్ప్రసాదాత్, నా యొక్క అనుగ్రహం చేత నువ్వు అందరినీ జయించగలిగిన శక్తిమంతుడు అవుతావు. ఇది నారాయణ మహర్షికి చెప్పినటువంటి మాట. నీ ముందు ఏ ఒక్కరూ నిలవలేరు. దేవాసుర గంధర్వ యక్ష రాక్షసులు కూడా నీ ముందు నిలవలేరు సుమా. న శస్త్రేణ న వజ్రేణ నగ్నినా నచ వాయునా, నిన్ను శస్త్రములు గాని అస్త్రములు గాని వాయువు గాని అగ్ని గాని ఏవీ నిన్ను బాధించలేవి సుమా అని వరములిచ్చేట. అలాంటి వరములు పొందినవాడు ఆ నారాయణుడు. ఆ నారాయణుడే ఈ కృష్ణుడు. అటువంటప్పుడు ఆయన్ని ఏ శస్త్రం ఏ అస్త్రం ఏం చేస్తుందయ్యా అశ్వత్థామ అన్నట్టు వ్యాసదేవుడు చూడండి. ఇక్కడ కథ మర్చిపోయామా, మధ్యలో తత్వం దగ్గర ఆగిపోయి. ఆ నారాయణుడు ఈయన, ఆయన్ని వేమీ చేయలేవు. ఆయన అంశతో వచ్చినవాడు నరుడు, ఆయన నుంచే ఆయన తపస్సుతో వచ్చేటి ఈ నరుడు కనుక వారు ఉభయుల్ని ఇవేవీ చెయ్యలేవు. ఎందువల్ల? మహా తపస్సుతో ఆ పరమేశ్వరుని ప్రసన్నం చేసుకున్నారు. వెంటనే నీ ముఖంలో రంగులు మారే, నాకు తెలుసు. నేను మాత్రం శివపూజ చేయలేదా అని అంటున్నావు. నువ్వు శివపూజ చేసావు, ఇప్పుడు కాదు, గత జన్మల నుంచి చేస్తూ వచ్చావు, ఈ జన్మలో కూడా చేసావు. చేసేవు గనకనే నువ్వు కూడా ఆగ్నేయాస్త్రాన్ని ప్రయోగించగలిగినంత శక్తిమంతుడివయ్యో. నువ్వేం తక్కువ వాడివా? నీకు అస్త్ర సంపద ఉంది, శస్త్ర సంపద ఉంది, బలమున్నాయి, పరాక్రమం ఉంది, తపస్సు ఉంది. ఇదంతా కూడా నువ్వు శివారాధన చేయడం వల్లనే నీకు దొరికింది, ఇందులో సందేహం లేదు. కానీ నీకు వాళ్ళకు కొంచెం తేడా ఉందన్నాడు ఇక్కడ. చూడండి, ఇక్కడ ఆరాధన చేసే వాళ్ళల్లో కూడా కించిత్ భేదములు ఉంటాయి. నువ్వు పరమేశ్వరుని యొక్క సమగ్ర తత్వాన్ని తెలిసి ఆరాధన చేసిన వాడవు కావు. పరమేశ్వరుడు మహాశక్తిమంతుడు, ఆయన వల్ల నాకు అనుగ్రహం లభిస్తుందనే భావం మాత్రమే తప్ప నీకు సర్వం శివమయం జగత్ అనేటువంటి తాత్విక భావన లేదయ్యా అన్నాడు. ఇది రెండింటికి చిన్న తేడా ఉంది చూడండి. భగవంతుడిని పూజించే ఉపాసకులు భక్తులు చాలామంది ఉంటూ ఉంటారు. కొంతమంది పాపం వాళ్ళు ఉపాసకులను అందరూ గుర్తించకపోతే బాధపడుతూ ఉంటారు. పాపం గుర్తింపు సమస్యతో బాధపడుతుంటారు. వీళ్ళందరికీ నిజంగా తత్వం తెలియదండి. కనుక ఉపాసకుల్లో రెండు భేదములు ఉన్నాయట. తత్వదృష్టితో కూడిన ఉపాసన, తత్వదృష్టి లేని ఉపాసన. వామాచార దక్షిణాచార అని ఏవేవో మాట్లాడతారు కానీ ఒకటే నిర్వచనం. తత్వదృష్టితో చేసే ఉపాసనంతా దక్షిణాచారము సమయాచారము, తత్వదృష్టి లేని ఏ ఉపాసనైనా వామాచారమే. ఇది ఒకటి గుర్తుపెట్టుకుంటే చాలంతే. తత్వదృష్టి కలగాలి. అది లేనంత వరకు ఎన్ని ఉపాసనలు చేసి ప్రయోజనం ఏముందండి? అందుకే ఒక దేవత ఉపాసన ఎప్పుడు పండుతుందో చూడండి. పూజ, స్తోత్రం, సంకీర్తన, ధ్యానం, జపం, ధ్యానం, తత్వ విచారణ, ఈ ఆరింటితో ఉంటుంది ఒక దేవత ఉపాసన. ముందు పూజ, చాలామంది అక్కడతో ఆగిపోతుంటారు. దానికంటే సూక్ష్మమైనది స్తోత్రం, దానికంటే సూక్ష్మమైనది సంకీర్తన, అక్కడ నాదము తాదాత్మ్యము ఉంటుంది. దానికంటే సూక్ష్మమైన జపం. చూడండి ఇక్కడ జపం ఎలాంటిదంటే పూజ వచ్చేటప్పుడు శరీరం పనిచేస్తుంది, స్తోత్రము సంకీర్తన అంటే నోరు పనిచేస్తుంది, వాచికం. జపం ఎలాంటిదంటే వాచికానికి మానసికానికి మధ్యలో ద్వారంలో ఉంటుందండి ఇక్కడ. ఎందుకంటే మనస్సుతో భగవంతుడిని ధ్యానించండి అంటే చెప్పినంత తేలిక కాదండి. కబుర్లు ఆడితే ఆడతాం కానీ మనస్సులో భగవంతుడిని చూడండి అంటే మహా కష్టం. బయట చూడగలం, అందుకే బాహ్య దృష్టి ఉన్నంత వరకు బాహ్య పూజలు చేయాల్సిందే. అది చెయ్యగా పాపక్షయం అవుతుంది. రెండు వాచికం, ఇది వాడుకోండి. స్తోత్రం సంకీర్తన క్రమంగా జపం చేస్తే ఇది వాచికం నుంచి మానసికంలోకి తీసుకెళ్ళగలదు, అలా వాడుకోవాలి. జపం తర్వాత ధ్యానం, ధ్యానం తర్వాత తత్వ విచారణ. అంటే ఒకదాని తర్వాత ఒకటి వెళ్ళమని కాదు, 6 కలిపి చేస్తే ఇంకో గొప్పది. అందుకు ఆరాధన అనేది ఎన్ని పద్ధతులు ఉంటాయో చూడండి ఇక్కడ వివరిస్తూ. నువ్వు పరమేశ్వరుని ఎంత ఘనంగా భావించి ఆరాధించేవంటే ఆ పరమేశ్వరుని యొక్క స్వరూపాన్ని నువ్వు ఉపాసన చేసావు. మహాపురుష విగ్రహం, ఆ శివుని నువ్వు ఒక విగ్రహముగా ఆరాధించావు, ఒక పురుష విగ్రహంగా ఆరాధించావు. ఆయనకి నువ్వు జపాలు, హోమాలు, ఉపహారాలు, బలులు ఇచ్చి బాగా పూజించావు. గత జన్మలో పూజించావు, ఈ జన్మలో పూజించావు. అందువల్లనే నీకు ఇంత శక్తి అన్నీ లభించాయి. కానీ వాళ్ళు ఎలా పూజించారో తెలుసా? ఇక్కడ వివరిస్తున్నాడు వాళ్ళు పూజించినటువంటి విధానం. అది జన్మకర్మ తపోయోగాస్ తయోస్తత్వచ పుష్కలాః తాభ్యాం లింగేర్చితో దేవః స్త్వయార్చాయాం యుగే యుగే.
వాళ్ళు చేసింది లింగారాధన, నువ్వు చేసింది విగ్రహారాధన. ఇది తేడా అక్కడ అన్నాడు. గొప్ప మాట. శివుని లింగముగా ఎవరు ఆరాధన చేస్తారో వారికి ఫలితములు గొప్పగా లభిస్తాయి. విగ్రహముగా ఆరాధించే వాళ్ళ కంటే లింగముగా ఆరాధించే వారికి ఫలితం ఎక్కువ లభిస్తుంది. అందుకే శివలింగ పూజ అంత భవ్యమైనది సుమ అంటూ శివలింగ పూజా విధానాన్ని ఇక్కడ బోధించాడు వ్యాసదేవుడు. లింగ పూజ చేసేట ఎవరు? కృష్ణార్జునులు లింగ పూజ చేశారు. వాళ్ళు ఎప్పుడు లింగార్చన చేస్తారు. నువ్వు ఆయన యొక్క రూపాన్ని ఆరాధన విగ్రహాన్ని ఆరాధన చేశావు. అందుకే నీ శక్తి కంటే వాళ్ళ శక్తి అపరిమితం. వాళ్ళతో పోలిస్తే నీ శక్తి పరిమితం. నీకు శక్తి రాకపోలేదు, వచ్చింది. ఇక్కడ భేదం మనం పరిశీలించాలండి. ఇది పట్టుకోవలసిన అసలైన పట్టు. లింగార్చన విగ్రహార్చన రెండున్నాయి. శివునికి మాత్రమే లింగ పూజ విగ్రహ పూజ అని రెండు పద్ధతులు ఉన్నాయి. దీని గురించి మనకి శివపురాణంలో ప్రస్తావన వస్తుంది. భారతంలో కూడా చెప్తున్నాడు. లింగ పూజ అంటే ఎందుకు చేస్తున్నారు శివుణ్ణి లింగ పూజ, ఇది ప్రస్తావన. దీనికి సనత్కుమారుడిని వ్యాసుడు అడుగుతట, శివుణ్ణి లింగ పూజ ఎందుకు చేస్తారయ్యా విగ్రహంగా కాకుండా అంటే, సనత్కుమారుడు చెప్తున్నాడు, నాకు ఒకప్పుడు ఈ సందేహం వచ్చింది. నేను నందికేశ్వరుణ్ణి అడిగాను, నందీశ్వరుడు నాకు తీర్చాడు. అప్పుడు నందీశ్వరుని నేను అడిగాను, నీ సందేహం ఎవరు తీర్చారు? ఆయన చెప్పాడు, శివుడు నాకు చెప్పాడని. శివుడికి ఎవడు చెప్పాడని అడగకూడదు, ఆయనే ఆయన గురించి చెప్పాడు అక్కడే. అది శివుడు నందీశ్వరుడికి చెప్తే, నందీశ్వరుడు సనత్కుమారుడికి చెప్తే, సనత్కుమారుడు నాకు చెప్తే నేను నీకు చెప్తున్నాను అన్నాడు ఇక్కడ వ్యాసదేవుడు. తర్వాత అంటే ఈ పరంపర ఎలా వచ్చిందో చూసారా? అంతేగాని నేను చెప్తున్నాను వినకూడదు, దాని వెనకాల ఒక పరంపరాగతమైన జ్ఞానం ఉండాలి. అంత చక్కగా వివరించాడు. లింగం అనే మాట ఇక్కడ నేను విస్తారంగా వెళ్ళను, కానీ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. శివునికి లింగ పూజ విగ్రహ పూజ రెండూ ఉన్నాయట. విగ్రహ పూజ మంచిదే, లింగ పూజ మంచిదే. కానీ లింగము పూజ అన్నప్పుడు మనం ఎదురుగా పెట్టుకునేటటువంటి అంగుష్ట ప్రమాణమో మరొకటో అని మాత్రమే అర్థం కాదుట. లింగము అంటే ఒక అర్థం ఏంటంటే గుర్తు అని అర్థం అండి. లింగ శబ్దానికి ఒక అర్థం ఏంటంటే భగవంతుడికి గుర్తుగా మనం వాడుతున్నాం, ప్రతీకగా. శంకర భగవత్పాదుల వారు పాండురంగ స్వామిని స్తుతిస్తూ పరబ్రహ్మలింగం భజే పాండురంగం అన్నాడు. పాండురంగట్ట పరబ్రహ్మలింగంట, అంటే లింగాకారంలో ఉంటాడా అంటే పరబ్రహ్మముని జ్ఞప్తికి తెస్తున్న విగ్రహం కనుక పరబ్రహ్మలింగం. కనుక లింగ శబ్దం విగ్రహానికి వాడవచ్చు, మనం అనుకుంటున్నటువంటి గుండ్రటి వస్తువునికి వాడవచ్చు. ఇది గుర్తు. అయితే లింగం అనే మాటకి ఇది మాత్రమే అర్థం కాదండి. దీని గురించి వేదాంతంలో చాలా చెప్పారు. లింగం అంటే ఇప్పుడు అర్థం చేసుకుందాం. లీనమైనది లింగము, లీనం చేసుకునేది లింగము. లీనత్వాత్ లయనాల్ లింగముచ్యతే, ఇది లింగ శబ్దానికి అర్థం చూడండి. లీయమానమిదం సర్వం బ్రహ్మణ్యేవ లీయతే అని పురుషద్వాక్యం. అంటే సర్వజగత్తు దేనియందు లీనమయ్యుందో అది లింగము అని అక్కడ చూడండి. మనం అందరం దానిలో లీనమై ఉన్నట్ట. మనం అందులో లీనమవ్వడం కాదు, అది మనలో లీనమయ్యుందిట. ఎంత గొప్ప మాట చూడండి. అది మనలో లీనమయ్యింది, మనం దానిలో లీనమై ఉన్నాం. ఇది లింగ శబ్దానికి అర్థం ఇక్కడ. ఇలా మీరు చూస్తే ఈ ప్రపంచం అంతా దేనిలో లీనమయ్యింది ఒక్కసారి భావన చేస్తే, లోకం లింగాత్మకం జ్ఞాత్వా యోచయేత్ శివలింగకం. ఇది లోకమంతా లింగాత్మకమని తెలిసి ఎవడు శివలింగ పూజ చేస్తాడో వాడికి లోకంలో అసాధ్యం అనేది లేదు. ఇది శాస్త్రం చెప్తుంది ఇక్కడ. కనుక ఇప్పుడు చెప్తున్నదంతా వేదాంతానికి కాదు, మన బతుక్కు పనికొచ్చే అంశం. కానీ శివలింగ పూజ చేసేవాడు ఎలాంటి దృష్టితో చేయాలి? లోకం లింగాత్మకం జ్ఞాత్వా, లోకమంతా లింగాత్మకమని తెలుసుకుని ఆరాధన చేయాలి అని గొప్ప మాట చెప్పాడు. ఇది రహస్యం. లోకం లింగాత్మక ఎలా అవుతుంది? ఒక్కసారి మనందరం కూడా రుద్రాభిషేకం చేసే ముందు ఒక ధ్యాన శ్లోకం చదువుతాం, తెలుసా? శ్లోకాలు చదవమంటే చదువుతాం, కానీ అర్థం చెప్తే ఆవలిస్తాం. అది వచ్చిన దౌర్భాగ్యం మనకి. ఇక్కడ జడులు అయిపోతున్నారు, అర్థభావంలో ఏమో ఉండట్లేదు. కానీ కేవలం బాహ్యంతో మిగలకూడదు, భావంలోకి వెళ్ళాలి. అది తాపత్రయం. ఆపాతాళ నభస్థలాంత భువన బ్రహ్మాండమా విస్ఫుర జ్యోతిస్ఫాటిక లింగమౌళి విలసత్పుణ్యందు వంతామృతై అస్తోకాప్లుతమేకమీశమనిశం రుద్రానువాకాన్ జపన్ ధ్యాయే దీక్షిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించే శివం. అక్కడ వర్ణిస్తున్నది ఒక్కటే. ఎక్కడో కనబడిన ఊర్ధ్వలోకాల వరకు, కనబడని పాతాళ లోకాల నుండి కనబడిన ఊర్ధ్వలోకాల వరకు వ్యాపించిపోయిన ఒక మహాజ్యోతిట. ఇదంతా చూడాలి. జ్యోతి అంటే వెలుగు, కాంతి అని మాత్రమే కాదు, చైతన్యమూర్తి. జ్యోతి అంటే చైతన్యం, అది విశ్వమంతా వ్యాపించున్నది. చైతన్యమే విశ్వమంతా ఉన్నది. మన లోపల చైతన్యం ఉంది, లేకపోతే ఇక్కడ దాకా వస్తామా, ఇలా కూర్చుంటామా? కనుక ఇప్పుడు చైతన్యంలో మనమున్నాం, మనలో చైతన్యం ఉన్నది. చైతన్యం మనలో లీనం కాకపోతే మనం ఉండగలమా? అందుకే తిర్యగుర్ధ్వమధశాయి రశ్మయస్తస్య సంతత సంతాపయతి సందేహం ఆపాదతలమస్తకం. అంతే కదా. మొత్తం మన శరీరం అంతా చైతన్యం ప్రవహిస్తోంది, మనము చైతన్యంలో ఉన్నాం. కనుక చైతన్యంలో మనమున్నాం, మనలో చైతన్యం ఉన్నది. ఇది తెలుసుకోవాలి. ఇది ఎలాగండి అంటే, ఒక చిన్న ఉదాహరణ మనం అనేక మార్లు చెప్పుకున్నదే. సముద్రంలో కెరటాలు ఉన్నాయి. కెరటాల్లో ఏముంది?
కెరటాల్లో సముద్రమే ఉన్నది, సముద్రంలో కెరటాలు ఉన్నాయి. అలాగే మనమందరం పరమాత్మలోనే ఉన్నాం, మనలో పరమాత్మ ఉన్నాడు. ఇది తెలుసుకుంటే చాలు. ఇక్కడ ఇది ఒక్కటి గ్రహించగలిగితే మనం అందరం ఎందులో ఉన్నామో, ఏది మనలో ఉందో అదే లింగం. శివ అన్న ఇదే అర్థం చెప్పిందండి. సర్వం యస్మిన్ శేతే సర్వస్మిన్ యశ్చేతే ఇది శివ. శేతే ఇది శివ, ఉన్నవాడు అని అర్థంట శివశబ్దానికి అర్థం. ఉన్నవాడు, అన్నిట్లో ఆయన ఉన్నాడు, అన్నీ ఆయనలో ఉన్నాయి. ఇది తెలుసుకోవాలి. అంటే అన్నిటికీ ఆధారమై ఉన్నాడు ఆయన. ఆయన లోపల లేకపోతే మనం లేం. అందుకే ఒక ఆయన చెప్పాడు, శవం తీసేస్తే శవమే అన్నాడు మహానుభావుడు ఇక్కడ. కనుక ఆయన లేకపోతే జగత్తే శవం, చైతన్యం. అంత అద్భుతమైన పదం అండి. అందుకు సర్వము ఎవడిలో లీనమయ్యున్నాయో అదే లింగం. మనకి చిన్నప్పటి నుంచి కొన్ని భావాలు ఏర్పాటు చేసుకున్నాం. లింగం అనగానే ఒక రాయి, గుండ్రపుడు రాయి. శివుడు అంటే వాడుకు దేవుడు, విష్ణువు అంటే వీడుకు దేవుడు. వాడితో కొట్టుకుపోతూ వెళ్ళిపోతున్నాం. దీపాలు వెలిగించడం, కొబ్బరికాయలు కొట్టడం. తత్వచింతనేది అది చేస్తే అసలు భేదం సమసిపోదు. ఆలోచించండి. అందుకే లింగం లోకం లింగాత్మక జ్ఞాత్వ, ఇది గొప్ప విషయం. అందుకే పరమేశ్వరుని విశ్వమంతా ఆయన మయమని తెలిసి ఎవరు ఆరాధన చేస్తున్నారో వాళ్ళు లింగార్చన చేసిన వాళ్ళు. అందుకే శివలింగం దేనికి సంకేతం అయ్యా అంటే, ఏ రూపము లేని కేవల చైతన్య రూపుడు, ఆది మధ్యాంతరహితుడు అయిన తత్వానికి సంకేతం లింగం. ఒక జ్యోతి వెలిగించండి, అచ్చం లింగాకారంలో ఉంటుంది. ఆ జ్యోతి అన్ని దిక్కులు చూస్తూ ఉంటుంది. అలాగే సర్వజగతిని చూసే చైతన్య స్వరూపమే మన లింగ రూపంలో భావన చేస్తున్నాం. ఇది గ్రహించవలసిన ప్రధాన అంశం. అలాంటి ఆ లింగతత్వాన్ని మనం ఆరాధన చేస్తే అటువంటి వాడు సర్వము పొందగలడు. కనుక విగ్రహం అనగా లింగం అనగా తెలిసింది కదా. పరిమితి దృష్టితో పరమాత్మని ఆరాధించిన వాడికి పరిమితమైన ఫలితమే లభిస్తుంది. అపరిమితమై సర్వవ్యాపకమైన వాడు ఈ పరమాత్మని ఎరుకతో ఆరాధిస్తే అది లింగార్చన. ఇది తెలుసుకోవాల్సింది. అదే లింగమునందే పూజించుట అని మాత్రమే అర్థం కాదు. ఇక్కడ సర్వవ్యాపకమైన పరమాత్మయే శివుడు అని ఎరుక కలిగి ఎవరు ఆరాధన చేస్తున్నారో వారు. అందుకే పూజలు చేసిన వాళ్ళు ఎందరో ఉన్నా ముక్తి పొందేవాళ్ళు కొందరే ఎందుకుంటారో ఇప్పుడు అర్థం చేసుకోండి. ఇక్కడ అది తత్వజ్ఞానం. అందుకు లింగార్చన అంటే ఇది. ఇంకొక అర్థం చెప్పారండి లింగార్చనకి. అదేమిటంటే, మనకు స్థూల శరీరం, లింగ శరీరం అని రెండు ఉంటాయట. స్థూల శరీరంతో పూజ చేస్తూ ఉంటే అది భాగ్యం. లోపల మన లింగ శరీరం అంటే సూక్ష్మ శరీరంతో, అక్కడే మనస్సు, బుద్ధి, ఈ చైతన్యం అంతా అక్కడ ఉంటుంది. కొందరు కళ్ళు చూస్తూ ఉంటాయి కానీ దృశ్యం కనబడదు. కొందరు చెవులు వింటూ ఉంటాయి కానీ శబ్దం వినబడదు. ఏంటండి అలా అంటారంటే, నాకు ఉపన్యాసాల్లో కనబడుతూ ఉంటుంది. అందరు చెవులు తెరుచుకుని ఉంటాయి కానీ ఒకడికి అర్థమవుతుంది, ఒకడికి అర్థం కాదు. అంటే అక్కడ వాడికి స్థూల శరీరం పరిచయం కానీ లింగ శరీరం పనిచేయలేదు. అదే ఇక్కడ అర్థం అనమాట. అంటే వాడికి ఇది అక్కర్లేదు అనుకున్నాడు కనుక అర్థం కావట్లేదు. కనుక మనలో ఉన్న సూక్ష్మ శరీరం ఏదైతే ఉన్నదో అంతఃకరణంతో కూడినది, ఆ అంతఃకరణ పూర్వకంగా శివారాధన చేస్తే అది లింగార్చన అండి. ఇది తెలుసుకోవాల్సింది. కేవలం స్థూలంగా చేస్తే సరిపోదు. కనుక లింగార్చన అనడానికి ఎన్ని అర్థాలు వచ్చాయో చూసారా. కనుక పరమేశ్వరుడు నిరాకార నిర్గుణ తత్వానికి సంకేతంగానే లింగాన్ని ఆరాధిస్తున్నది బాహ్యం. అసలు లింగార్చన అంటే అర్థం ఏంటో ఇది. అలాంటి లింగార్చన చేశారయ్యా ఈ నరనారాయణులు. అందుకు నిరంతర శివలింగార్చన పరాయణులు. అందుకే బాహ్యంగా కూడా శివలింగానికి అర్చన చేసినా ఇంత గొప్ప ఫలితం ఉంటుంది. తాత్వికంగా కూడా శివలింగార్చన అంటే ఇది. ఇటువంటి లింగార్చన చేసినటువంటి వాడికి రెండు యోగములు ఇస్తాట శివుడు. చూడండి ఇక్కడ, ఆత్మయోగం, శాస్త్రయోగం. రెండు యోగములుట. ఆత్మయోగం, శాస్త్రయోగం. ఆత్మయోగము అనగా ఆత్మజ్ఞానము, శాస్త్రయోగము అనగా ఈ లోకంలో వ్యవహరించవలసినటువంటి సర్వశాస్త్రముల జ్ఞానము ఇస్తాడు. ఇది చెప్పాలంటే మరొక భాషలో పరావిద్య, అపరావిద్య. పరావిద్య అనగా మోక్ష విద్య, అపరావిద్య అంటే లోకయాత్రా విధాయిని అని చెప్పినట్లుగా పనికొచ్చే అన్ని విద్యలు అపరావిద్యలు. ఈశాన సర్వ విద్యానాం కదా ఆయన. ఇది పరావిద్యకు అపరావిద్యకు కూడా ఆయన ప్రభువు గనక ఆయన ఈ విధంగా అనుగ్రహిస్తాడయ్యా అని వ్యాసదేవుడు చెప్పి, ఆ లింగార్చన ఫలితం వల్ల వారు అలా పొందేరక్కడ నరనారాయణులు. పై ఇంకొక మాట చెప్తున్నాను. కృష్ణుడు శివుని పూజించాడంటే కృష్ణుడు తగ్గిపోలేదు సుమా. ఇది చాలా ముఖ్యమైన అంశం అండి. వెంటనే చాలామందికి అప్పుడే ఒళ్ళు ఉడికిపోయి ఉంటుంది. దాంతో ఏం చెప్తున్నామో కూడా తెలియదు. అంటే విష్ణువు శివుణ్ణి పూజించాడా? నేనలేదు, భారతంలో అన్నారు, స్పష్టంగా చెప్పారు. కానీ ఇక్కడ ఒక రహస్యం ఉన్నది. సయేష రుద్రభక్త కేశవో రుద్ర సంభవ. ఆ రుద్రభక్తుడైన కేశవుడు రుద్ర సంభవుడే అన్నారు ఇక్కడ. ఆ శివుని నుంచి కలిగిన వాడే ఆ కేశవుడు కూడా. కనుక వారిద్దరు భేదం లేదయ్యా. దీపం నుంచి దీపం వచ్చినట్లు వచ్చిన వారు ఇక్కడ. అంత గొప్పగా చెప్పాడు. అందుకే కృష్ణ ఏవహి యష్టవ్యో యజ్ఞశ్చేవ సనాతన. ఆయన రుద్రుని యొక్క స్వరూపమే విష్ణువు గనక ఆయన్ని యోగులు యజ్ఞములతో ఆరాధన చేస్తూ ఉంటారు. కనుక ఆ రుద్రుని, కృష్ణుని ఎవరైతే ఆరాధన చేస్తున్నారో వారు సర్వమును సాధించగలరు. ఇది బోధించారండి. అందుకు సర్వభూత భవం జ్ఞాత్వా లింగమర్చతి య ప్రభో
తస్మిన్నభ్యధికం ప్రీతిం కరోతు వృషభధ్వజ. ఇది చివరి వాక్యం చెప్పాడు వ్యాసుడు. ఏమని? ఎవరైతే సర్వభూత స్వరూపుడుగా సర్వభూతమునకు మూల కారణముగా భావించే లింగమునందు శివుని ఆరాధన చేస్తారో వారి పట్ల శివుడు ప్రీతి చెందుతాడు. అందుకే నిత్య లింగార్చన పరుడు ధన్యుడు. లక్ష్మీ పాంచరాత్రంలో ఒక మాట ఉంటుంది, ఎక్కడ శివలింగార్చన జరుగుతుందో అక్కడ నేను ఉంటానని చెప్తుంది లక్ష్మీది. నిన్న ఎవరో అడిగారు, ఏమండి ఇంట్లో శివలింగం పెట్టి పూజ చేసుకోవచ్చా, ఎవరో వద్దన్నారండి అని. ఎవరో మనల్ని సర్వవిధములా భ్రష్టులు చేయదలుచుకున్న వాళ్ళు చెప్పుంటారు వద్దని. గుర్తుపెట్టుకోండి, హాయిగా శివలింగార్చన చేసుకోవచ్చు. శివలింగార్చన చేసుకునే దాని ఫలితం ఏమిటో ఇక్కడ వ్యాసదేవుడు చెప్పాడు. లింగార్చనకి అంత విశేషం ఉన్నది. శివుణ్ణి లింగమునందే ఆరాధించాలి. ఎన్నో రూపాలున్నాయి, ఆయనకు సందేహం లేదు. కానీ ఏ రూపాన్నైనా లింగములో భావించు. ఆ లింగము సమస్త బ్రహ్మాండమును కలుపుకున్నది. ఇక్కడ నేను చెప్పిందంతా వేదాంతము నమ్మకం అని మీరు అనుకుంటారు. కానీ సుమారుగా మనకి 2010లో యూరోప్కి సంబంధించినటువంటి ఒక అంతరిక్ష సంస్థ వాళ్ళు శాటిలైట్ ఫోటోగ్రఫీ ద్వారా, దాని పేరు ఫ్రాంక్లిన్ ఫోటోగ్రఫీ అండి, ఆ ఫోటోగ్రఫీ ద్వారా మొత్తం యూనివర్స్కి సంబంధించి ఒక పిక్చర్ తీశారండి. దానికి సంబంధించి ఆ ఫోటోగ్రఫీతో వచ్చిందట. ఆ పిక్చర్ వాళ్ళు నెట్లో పెట్టారు, మీరు చూడవచ్చు. నేను ఈ విషయాన్ని అమెరికాలో ప్రస్తావన చేస్తే వెంటనే మరో రోజు తీసుకొచ్చి చూపించారు అందరూ నాకు. ఎందుకంటే నేను స్వతసిద్ధంగా సైన్స్ చదువుకోలేదు, కానీ అందులో ఒక రహస్యం బయటపడింది. అది ఎలా ఉన్నదంటే టోటల్ యూనివర్స్ ఫోటో ఎలా ఉన్నది అంటే పూర్తిగా ఓవెల్ షేప్. అంటే మన లింగం అని ఏమంటాం, ఎప్పుడు నర్మద బాణలింగం చూడండి ఎలా ఉంటుందో అచ్చం అలాగే ఉందండి. మొత్తం విశ్వం యొక్క ఆకారం అంతా కూడా మనంత విశ్వం యొక్క ఆకారము అలా ఉందిట. మధ్యలో వెన్నుపాము లాంటిది ఒకటి ఉంది. వెన్నుపాము లాంటిదే. అంటే ఈ సమస్తమైన జ్యోతిర్గణములు గ్రహణములు అన్నీ కూడా వెన్నుపాములు ఉన్నాయట. ఈ వెన్నుపాము ఎలా ఉన్నదంటే మొసలి ఆకారంలో ఉందిటండి. ఈ మొసలి ఆకారం ఏంటంటే విష్ణు పురాణంలో సమస్తమైన జ్యోతిర్గణముల ఆకారము శిశుమారం అనేటటువంటి మొసలి ఆకారపు జంతువు వలె ఉంటుందని వర్ణించారు. ఆ రూపంలో విష్ణు ఉంటాడు అని వర్ణించారు. శిశుమార రూపంతో ఉంటాడట. ఆ రూపం మధ్యలో వెన్నుపాములా కనబడింది. దానికి చుట్టూ ఆవరణ కింద ఇది కనబడుతుంది. అంటే ఆ జ్యోతిర్గణముల చుట్టూ దాని నుంచి వచ్చినది, దాని చుట్టూ ఉన్నదైనటువంటి శక్తి తరంగాలన్నీ కలబోస్తే ఒకానొక వృత్తాకారంలో ఉందిట. అచ్చంగా దేనికి సరిపోతుందో తెలుసా? ఆపాతాళ నభస్థలాంత భువన బ్రహ్మాండమా విస్ఫురత్ అని వర్ణించిన శ్లోకానికి సరిగ్గా సరిపోతుంది. ఒక ఆశ్చర్యం జరిగి ఏ మిషన్ల సహాయం, ఫోటోగ్రఫీల సహాయం లేకుండా భారతీయ ఋషి యుగాల క్రితం ఈ సమస్త బ్రహ్మాండాన్ని లింగాత్మకంగా దర్శించాడంటే ఆ ఋషుల పాదాలకి నమస్కారం. ఆ ఋషులు పుట్టిన భారతదేశంలో జన్మించినందుకు ధన్యులం. ఆ విజ్ఞానాన్ని మరిచిపోయి బ్రతుకుతున్నందుకు ఏం చెప్పాలో మీరే చెప్పుకోండి. ఇక్కడ అంటే ఈ సమస్త విశ్వాన్ని లింగాకారంగా మనం ఊహించుకోవడం కాదండి. లోకం లింగాత్మక జ్ఞాత్వ అనే వాక్యం ఎక్కడి నుంచి వచ్చింది? అలా చూసిన ఋషి ఎవడో ఉన్నాడనమాట. అంటే వాడి దృష్టి ఎక్కడి నుంచి చూసుంటాడు ఈ ప్రపంచాన్ని. అందుకే ఋషులు దర్శించి చెప్పారు. అందుకు ఋషి దర్శనాత్ సమస్త ప్రపంచము శివమయంగా చూశారు. ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది, అన్నీ అందులో లీనమై ఉన్నాయి, అన్నిట్లో అది లీనమై ఉంది. అది లింగం. ఇది లింగతత్వం. అందుకే సృష్టికి ప్రధానమైన శక్తి స్వరూపం అంతా లింగాకారంతో కనబడుతుంది. మన బ్రతుకునంతటిని తీర్చిదిద్దుతూ పొద్దున్నే ఒక ఆయన వస్తాడు ఆకాశంలో. ఎవరండి ఆయన? ఎలా ఉంటాడు? ఆయన్ని మించిన జ్యోతిర్లింగం ఉంటుందా? ఒక్కసారి పరిశీలించండి. ఇంకా నేను లింగం గురించి ఎక్కువ ప్రస్తావన చేయను, కానీ లింగం గురించే తెలుసుకోవాలంటే 2 రోజులు పడుతుంది లింగతత్వం. అది అర్థమైతే ఏ శివలింగాన్ని చూసినా అలా నమస్కరిస్తాం. అది గ్రహించవలసినది. అటువంటి భవ్యమైన శివలింగార్చన పరాయణులు ఎవరు? నరనారాయణులు అని వివరించి ఎప్పుడైతే చెప్పాడో వెంటనే అశ్వత్థామ ఒళ్ళు పులకించి నమశ్చకార రుద్రాయ బహుమేనేచ కేశవం. అప్పుడు అనుకున్నట్ట, వీళ్ళను చూసి నేను అసూయపడ్డమా? నా యొక్క ఆగ్నేయస్త్రం వీళ్ళ మీద ఎందుకు పనిచేయలేదు అనకూడదు. ఆ శివుడు, ఆ కేశవుడు ఉభయులు సాక్షాత్ ఈశ్వర స్వరూపమే. అందుకు వారు ఉభయులకి నమస్కారం చేసుకుని అశ్వత్థామ ఒళ్ళు పులకించి ఆనందంతో వెళ్ళాడు. ఈ అధ్యాయం పూర్తయింది. ఈ అధ్యాయంలో చెప్పినటువంటి అద్భుతమైన అంశం మనం గమనించాం. తర్వాత ఒక అద్భుతమైన అధ్యాయం వెంటనే మొదలవుతోందండి. ఇక్కడ కొంత యుద్ధ విరామం ఏర్పడింది. అశ్వత్థామ వెళ్ళిన తర్వాత మళ్ళీ యుద్ధానికి సన్నద్ధమవుతున్న సమయంలో ఈ వ్యాసుల వారు అర్జునుడు ఒక చోట కూర్చొని ధ్యానం చేసుకుంటుంటే అక్కడికి వెళ్ళారట వ్యాసుల వారు. ఎందుకంటే ఇక్కడ అశ్వత్థామకి ఎంత జ్ఞానం ఇచ్చాడో అక్కడ అర్జునుడికి జ్ఞానం ఇవ్వాలి. అర్జునుడి వద్దకు వెళ్ళేటప్పటికల్లా అర్జునుడు నమస్కారం చేసి కూర్చోబెట్టాడు. వ్యాసుడు మందహాసం చేస్తున్నాడు. నాకు సందేహం ఉందయ్యా, సమయానికి వచ్చావు అన్నాడు. చూడండి, ఎందుకంటే నీలాంటి వాడు కనబడితే ఆధ్యాత్మిక సందేహాలు అడగాలి.
అందుకని యుద్ధంలో బాణం ఎలా వేయాలి ఇవి నిన్ను అడగకూడదు. కానీ నువ్వు కనబడ్డావు కనుక నాకు సందేహం ఉంది. అదేమిటంటే, నేను ఇప్పటి వరకు ఎందరో యోధుల్ని కొట్టాను, ఎందరో నా ముందు పడిపోయారు. కానీ నీకు మాత్రమే చెప్తున్నాను, నేను ఎవరిని చంపలేదు. ఇది గొప్ప రహస్యం చెప్తున్నాడు వ్యాసుడితో. అర్జునుడు చెప్తున్నాడు, నేను కానీ ఇంకెవరి ముందేనా చెప్పానా, నీది కాదనమాట అంటారు. కానీ నిజానికి నేను ఎవరిని సంహరించలేదు. చనిపోయిన వారి మీద బాణం వేశానంతే. వేస్తే అందరూ నేనే చంపానన్నారు. కానీ నాకంటే ముందు చంపినవాడు నా ముందు కనబడ్డాడు. ఎవ్వరికి కనబడలే, నాకే కనబడ్డాడు. ఆయన ఎలా ఉన్నాడో వివరిస్తున్నాడు. సంగ్రామే న్యహనం శత్రుం. నేను యుద్ధం చేయడానికి సిద్ధపడ్డప్పుడు నా ముందు రథం తోలుతూ కృష్ణ పరమాత్మ ఉన్నాడు. కపిధ్వజం ఉంది, అది మర్చిపోకండి. రెపరెపలాడుతూ పైనున్నాడు, తోలుతూ కృష్ణ పరమాత్మ ఉన్నాడు. సరిగ్గా మాకు ఎదురుగా ఒక ఆయన నాకు కనబడ్డాడు. ఎదురుగా అంటే మమ్మల్ని ఫేస్ చేస్తూ కాదు, మేము ఎవరిని ఫేస్ చేస్తున్నామో వాళ్ళని ఫేస్ చేస్తూ, మేము ఏ డైరెక్షన్లో ఉన్నామో అలాగే అనమాట. అంటే అర్జునుడు, కృష్ణుడు, ఆయన ముగ్గురు కనబడుతున్నారు. చూడండి ఆయన ఎలా ఉన్నాడు వర్ణిస్తున్నాడు. జ్వలంతం, మహా తేజోమయంగా ఉన్నాడయ్యా ఆ స్వరూపం. శూలముద్యమ్య, శూలాన్ని ఎత్తిపట్టుకున్నాడు ఆయన. ఎత్తిపట్టుకుని ఎక్కడ శత్రువు కనబడుతున్నాడో అట శూలాన్ని చూపిస్తున్నట్టు ఆయన. మా రథం కదులుతుంటే ఆయన ముందున్నాడంతే. ఆ శూలం ఎత్తిపట్టుకున్నాడు. శూలాత్ శూలాహ, ఆ శూలము నుంచి శూలములు వస్తున్నాయట. ఒక్క త్రిశూలం ఎత్తిపడితే ఆ శూలము నుంచి అనేకములైన శూలములు వెలికి వస్తున్నాయి. అసలు ఆ రూపం చూడాలి. అగ్ని శిఖలు ఎలా ఉంటాయో అలా ఉంది ఆ జటాజూటం మొత్తం కూడా. మహాతేజోమయంగా ఉన్నాడు. శూలము నుంచి శూలములు వస్తూ ఉన్నాయి. ఇంతకీ కోవైస పురుషోత్తమ, మామూలు పురుషుడు కాడయ్యా, పురుషోత్తముడు అతడు. అతడు ఎవడు, ఇది నాకు తెలుసుకోవాలని కుతూహలంగా ఉన్నది. పైగా నేను ఒకటి గమనించాను. నా పద్భ్యాం స్పృశతే భూమిం నచ శూలం విముంచతి. అతడి పాదములు భూమికి తాకటం లేదు, చేతు నుండి శూలం వదలడం లేదు. నచ శూలం విముంచతి, శూలం వదలట్లేదు, పొన్నీళ్ళు విసరలేదండి, పట్టుకున్నాడంతే. భూమికి పాదములు తాగటం లేదు. శూలాత్ శూల సహస్రాన్ని నిష్పేతుస్తస్య తేజస, శూలము నుంచి వేల కొలది శూలములు వస్తున్నాయి. ఎవరాయన, ఇది అడిగాడు. ఆయన వేసిన శూలము నేను కొట్టాలనుకున్న శత్రువుని పొడుస్తుంది. వెంటనే ఆ శత్రువు పడిపోతున్నాడు. ఆ పడినవాడి మీద నేను బాణం వేశాను. అది నాకంటే ముందు ఆ శూలమే సంహరించింది. అందుకు దయచేసి అతడెవడో నాకు చెప్పు. విజయం అతడిది, నాది కాదు. ఈ యుద్ధం అంతా అతనే చేశాడు. ఆయన ఎవడు చెప్పు అనంటే మందహాసం చేసి చెప్తున్నాడు వ్యాసుడు. ప్రజాపతీనాం ప్రథమం తైజసం పురుషం ప్రభుం భువనం భూర్భువం దేవం సర్వలోకేశ్వరం ప్రభుం. ఎంత పులకించిపోతున్నాడో చూడండి. ఈ సర్వ జగత్తునంతరికీ సృష్టిస్థితిరయ కారకుడైనటువంటి వాడు. ఈశానం వరదం పార్థ దృష్టవానసి శంకరం. నువ్వు చూసినటువంటిది సాక్షాత్ ఆ శంకరుడు. తం విద్ధి రుద్రం కౌంతేయ దేవదేవం ఉమాపతిం. ఆయన ఉమాపతి, దేవదేవుడు, రుద్రుడు, పరమేశ్వరుడు, శంకరుడు. మహాదేవం మహాత్మానం ఈశానం జటిలం విభుం త్రియక్షం మహాభుజం రుద్రం శిఖినం చీరవాససం మహాదేవం హరం స్థానం వరదం భువనేశ్వరం జగత్ప్రధానం అజితం జగత్ప్రీతమధీశ్వరం. ఈ శబ్దములన్నీ మీరు చూస్తూ ఉంటే శివతత్వం అంతా ఒక దగ్గరికి వస్తుందండి. జగద్యోనిం, జగద్బీజం, జయినం, జగతో గతి. ఒక్కొక్క శబ్దము కూడా అద్భుతమైన వ్యాఖ్యానం. జగత్తుకి కారణమైన వాడు, జగత్తుకి బీజమైనవాడు, జగత్తునంతటిని నడిపేవాడు, విశ్వమంతా తానై ఉన్నటువంటి విశ్వేశ్వరం, విశ్వనరం, కర్మణామీశ్వరం, సమస్త కర్మలకు ప్రభు అయినటువంటి వాడు, కర్మఫల ప్రదాత, శంభుం స్వయంభుం భూతేశం భూతభవ్య భవోద్భవం. అలాంటి పరమేశ్వరుడు. ఆయన స్వరూపమే నువ్వు చూశావు. ఇక ఆయన గణములున్నాయే, ఇక్కడ రుద్ర గణములు చెప్తున్నాడండి. ఈ అధ్యాయానికి పేరు శతరుద్రీయం. ఈ ఒక్క అధ్యాయం విన్నా, పారాయణ చేసిన రుద్ర నమకాన్ని అనేక మారులు పారాయణ చేసిన ఫలితం వస్తుంది. అలాంటి ఫలితం మనకు ఈ రోజున ఈ పవిత్రమైన శ్రావణ మాసంలో ఈ పూర్ణిమ ఘడియల్లో కలగజేసిన ఆ కాలపురుషుడికి నమస్కారం. నిన్న శ్రావణ సోమవారం నాడు పరమేశ్వర చైతన్యం విజృంభించి ఇక్కడికి వచ్చిన వారందరూ అదృష్టవంతులను తేల్చింది. అలాంటి భాగ్యానికి ఏమీ తీసిపోరు ఇవాళ వచ్చిన వారిని ఈ అధ్యాయం రుజువు చేసిందండి. ఒక్కొక్కటి కూడా అటువంటి భవ్యమైన అధ్యాయం. ఈ అధ్యాయం అంతా వెళ్ళి మీరు చదువుకున్నాయి. దీని యొక్క ప్రత్యేకత విశేషముగా మనకు కనబడుతూ ఉంటుంది. ఇది శతరుద్రీయ అధ్యాయం. దీని పేరే శతరుద్రీయం. అలాంటి భవ్యమైన అధ్యాయంలో శివతత్వం అంతా ప్రతిపాదన చేస్తున్నాడు. ఇక్కడ ఆయన స్వరూపం నువ్వు చూసావు. ఆయన గణములు కొందరు ఉన్నారయ్యా, రుద్ర గణములండి. ఈ రుద్ర గణముల గురించి రుద్రంలో 11వ అనువాకం మనకు చెప్తుంది. సహస్రాణి సహస్ర సోయే రుద్ర అది భూమ్యాం.
ఆ రుద్రుడికి నమస్కారం చేయాలట. ఆ రుద్రులు దివి, అంతరిక్ష, పృథివీ మూడింటి యందు వ్యాపించిపోయి ఉంటారట. వేల కొలది రూపాలు, అనంత రూపాలతో ఉంటారట ఆ రుద్రులు. ఆ రుద్రులు విజృంభించారా ఏ ఒక్కరూ ఆపలేరు వాళ్ళని. ఎందుకంటే సృష్టిలో ప్రకృతిని జీవుల్ని నియమించేవాళ్ళు దేవతలు, దేవతలు నియమించేవాళ్ళు రుద్రుడు. ఇది తెలుసుకోవాల్సింది. అందుకు ప్రకృతినంతటి కంట్రోల్లో పెట్టడం కోసం శివశక్తులు రుద్ర రూపాలతో వచ్చాయట. సూర్యుడి నుంచి కిరణాలు వచ్చినట్లుగా ఏకరుద్రుడైన పరమేశ్వరుడి నుంచి అనేక రుద్రులు వచ్చారు. ఈ అనేక రుద్రులు ఎలాంటి వాళ్ళు అంటే అఘోరే ఏభ్యో దఘోరేభ్యో ఘోర ఘోరతరేభ్య సర్వే ఏభ్య సర్వశర్వే ఏభ్యో నమస్తే అస్తు రుద్ర రూపేభ్య. 2 రూపములతో ఉంటారు. ఇంకా చెప్పాలంటే 3 రూపములు, ఘోర, అఘోర, మిశ్ర అని 3 రూపములతో ఉంటారు. అత్యంత తీవ్రమైన రూపంతో ఉన్నటువంటి వాళ్ళు కొందరు, సౌమ్య రూపముతో ఉన్నటువంటి వాళ్ళు కొందరు, సమయం బట్టి సౌమ్య అసౌమ్య రూపములతో ఉన్న వాళ్ళు కొందరు. 3 రకముల రూపములతో విశ్వమంతా వ్యాపించి ఉంటారు. ఇది మీరు చూడగలగాలి అంటే ఆదిత్యుని యందు రుద్రులు గ్రీష్మకాలంలో మనం చూస్తే మహా ఉగ్రంగా కనబడతారట. అదే దక్షిణాయనంలో వచ్చినప్పుడు సౌమ్యంగా కనబడతారట. కొన్నిసార్లు 2 కలబోసుకుని కనబడతారు. ఇలాగ పంచభూతాల్లో కూడా మీకు ఘోరాఘోర తత్వములు కనబడుతూ ఉంటాయి. కనుక రుద్రుడు ప్రతి పంచభూతముల యందు యో రుద్రో అగ్నౌ అప్సు ఓషధీషు యో రుద్రో విశ్వాభువనా వివేశ తస్మై రుద్రాయ నమోస్తు. ఇది విషయం చూపిస్తున్నారు. అందుకే శ్వేతాశ్వతర ఉపనిషత్తులో చెప్తున్నటువంటి గొప్ప మాట ఏమిటంటే రుద్రయత్తే దక్షిణం ముఖం తేన మాం పాహి నిత్యం యయిమాన్ లోకాన్ ఈశత ఈశనీభి. ఇది గొప్ప విషయములు. అందుకే విశ్వమంతా రుద్రగణములతో నిండి నడుపుతూ ఉన్నది. అలాంటి ఘోరాఘోరములతో ఉన్న పరమేశ్వరుడు హింసించదలుచుకున్నది ఎవరినో వారి పట్ల ఘోరంగా ఉంటాడట, రక్షించదలుచుకున్న వారి పట్ల అఘోరంగా ఉంటాడు. అంటే పాపకర్ముల పట్ల ఆయన శిక్షారూపంగా కనిపిస్తూ ఉంటాడు. ఆశ్రయించిన భక్తుల పట్ల, ధర్మపరుల పట్ల రక్షారూపముతో ఉంటాడు. 2 ఆయన రూపములే. ఎందుకంటే ప్రభు అయిన వాడు న్యాయం తప్పి ప్రవర్తించే వాళ్ళ పట్ల కఠినంగా శిక్షారూపంగా ఉంటాడు. న్యాయబద్ధంగా ఉండే వాళ్ళని రక్షిస్తుంటాడు. ప్రభు అయిన వాడికి మాత్రమే అర్హత ఉంటుంది. అందుకని మనం ఎవరు పెడితే వాళ్ళని శిక్షించే అధికారం సామాన్యుడికి లేదు, ప్రభువుకుంది. కనుకనే శివుడు దేవతలను కూడా నిగ్రహించేవాడు. ఇది తెలుసుకోవలసినది. అందుకే ఎన్నెన్ని ఘట్టాలు మీరు వెతకండి, ఆ ఘట్టములన్నింటిలో కూడా దేవతల్ని శివుడు కంట్రోల్ చేయడం మనకు కనబడుతుంటుంది. అందుకే దేవతలు ప్రకృతిని కంట్రోల్ చేస్తే దేవతలను ఆయన కంట్రోల్ చేస్తాడట. అంటే ఆయన చెప్పిన పద్ధతుల ప్రకారమే దేవతలందరూ నడుచుకుంటారు. అందుకే ఆయన వీరభద్ర రూపం ధరించి వచ్చి దేవతలను కొట్టేటప్పుడు కిక్కురు మనకుండా భరించారు ప్రతి వాళ్ళు కూడా. అవునా లేదా? మరి వాళ్ళు దేవతలేగా, ఎందుకు కొడుతున్నావు అని అడగలేదు. ఎందుకంటే ప్రభు అయిన వాడు కొట్టేటంటే ఏదో మీనింగ్ ఉంటుందని భరించడమే, అడగకూడదు. అందరూ భరించారట. ఎందుకంటే వాళ్ళు చేసిన తప్పేమిటో పరమేశ్వరుడికి తెలుసు. అందుకే దేవతలను కూడా శిక్షించేవాడు ఆయన. అలాంటి వాడిని దగ్గర పెట్టుకుంటే మనల్ని బాధించే వాళ్ళు ఎవ్వరూ మన దగ్గరికి రాట. అది గొప్పటి. అందుకే అంత యముడు తనకిచ్చిన వారంటీ ప్రకారంగా వచ్చి 16 ఏళ్ళకి తీసుకుపోదాం అనుకున్నాడు ఎవరిని, కానీ వీలు లేదని అడిగిన. ఇదేమిటయ్యా బాబు, నా పని అదే, నీ పని అదే, నేనే ఇచ్చాను, ఇప్పుడు నేను చెప్తున్నా పక్కపో అన్నట్ట. దండం పెట్టి పక్కపోయాడు. లాజిక్ లేదు అక్కడ. అంటే యముడు దేవతేగా, యముడిని శిక్షించాడు. చూడండి ఎన్నెన్ని కనబడితే. మన్మథుడు దేవతేగా, ఆయన్ని శిక్షించాడు. కనుక దేవతలను కూడా శిక్షించగలిగే దేవదేవుడు మహాదేవుడు పరమేశ్వరుడు. ఆయన గణములు ఆ పని చేయగలవు. ఆయన గణములకున్న శక్తి ఎటువంటిదో వివరిస్తున్నాడు. రుద్ర గణములను నమస్కరించే వారికి శాంతి లభిస్తుందండి. అందుకే రుద్రగణ ప్రార్థన ఇక్కడ చూపిస్తున్నాడు. తస్య పారిషదా దివ్యా రూపైర్నానావిధైర్విభో వామనా జటిలా ముండా హ్రస్వగ్రీవా మహోదర మహాకాయ మహోత్సాహ మహాకర్ణస్తదాపరై ఆననైర్వికృతై పాదై పార్థవేషైశ్చ వైకృతై ఈదృశై స మహాదేవ పూజ్యమానో మహేశ్వర. ఇలాంటి అనేక గణములతో పరమేశ్వరుడు భాసిల్లుతూ ఉంటాడు సుమా అని వివరిస్తూ ఆయనకి నమస్కారం చేసుకో. ఆయనకి ఎవరు భక్తులై ఉంటారో వారికి బాధ అనేది లేదు సుమా, వారు చింతించవలసిన అవసరం లేదు. ఏ భక్తా వరదం దేవం శివం రుద్రముమాపతిం అనన్యభావేన సదా సర్వేశం సముపాసతే ఇహలోకే సుఖం ప్రాప్య తే యాంతి పరమాంగతిం. ఈ వాక్యం అలా గుర్తుపెట్టుకుంటే చాలండి. ఎవరు పరమేశ్వరునికి భక్తులై అనన్యభావేన, అనన్యభావముతో నిత్యము ఆరాధన చేస్తారో వారు ఇహలోకే సుఖం భుక్త్వా, ఈ లోకంలో సుఖములు పొంది తేయాంతి పరమాంగతిం, వాళ్ళు పరమమైన గతిని పొందుతారు అని వివరిస్తూ ఇంకొక అద్భుతమైన మాట ఇక్కడ చెప్తున్నాడు. జీవితంలో వాళ్ళు చేసుకున్న కర్మలను అనుసరించి గ్రహబాధలు పాపబాధలు వస్తూ ఉంటాయి. గొప్ప మాట చెప్తున్నాడు ఇక్కడ. గ్రహబాధలు పాపబాధలు వస్తూ ఉంటాయి. అయితే శివుని ఎవరు ఆశ్రయిస్తున్నారో వారిని గ్రహబాధలు ఏమి చెయ్యలేవు. ఇది ఒకటి వ్యాసుడు చెప్పిన గొప్ప మాట.
అయితే అరణ్య పర్వంలో ఇలాంటి మాట ఒకటి చెప్తాడు మార్కండేయ మహర్షి. అది ఇది కలిపి ఇక్కడ చెప్పుకుందాం. ఎందుకంటే గ్రహములు అంటే ముందు తెలుసుకుందాం. గ్రహములు అంటే దేని ప్రభావం మానవుడి మీద ఉంటుందో దానికి గ్రహం అని పేరండి. అంతేగాని గుండ్రంగా తిరిగేవన్నీ గ్రహాలను అర్థం కాదు. మన మీద ప్రభావం చూపించేవి, అందుకే ప్లానెటరీ పొజిషన్ మన మీద ప్రభావం చూపిస్తాయి కనుక వాడు గ్రహము. అందుకు పట్టుకునేది ప్రభావము చూపించున్నది అని గ్రహ శబ్దానికి రెండు. గ్రహించుట, గ్రహం యొక్క లక్షణం గ్రహించుట. అది అలా వేటి వేటికి మనం పట్టుకు దొరికి బాధపడతామో అవన్నీ గ్రహములే. ఈ గ్రహములు అనగానే మనం ఆకాశంలో ఉన్న జ్యోతిర్గణముల్లో గ్రహాలు మాత్రమే కాదు, భూతగ్రహాలు, ఇంకా రోగగ్రహాలు, నానా గ్రహాలు ఉంటాయట, మాతృగ్రహాలు, బాలగ్రహాలు. ఇంత జ్ఞానం మనకున్నదండి. ఎందుకు బాధలు కలుగుతాయో తెలియదు. భౌతికమైన ప్రయత్నాలన్నీ చేస్తూ ఉంటాం, కానీ పరిష్కారం దొరకదు. ఆ పరిష్కారం మన సంస్కృతి ఇచ్చింది, కానీ మనం జ్ఞానులమనే భ్రాంతితో అదంతా అజ్ఞానం అని పక్కకు తోసేసాం. కానీ ఏ గ్రహం బాధ పెడితే ఎలాంటి బాధలు కలుగుతాయో శాస్త్రంలో మొత్తం చెప్పారండి. అయితే ఒక్కడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఏ గ్రహము ఊరికనే బాధ పెట్టదు, పోలీసులు ఊరికనే అరెస్ట్ చేయరు. వాడికి ఏదో కారణం ఉంది, వాడు అరెస్ట్ వారిని పట్టుకుని వస్తాడు. అలా గ్రహాలు కూడా వీడు చేసుకున్న కర్మ ప్రకారంగా వచ్చి బాధిస్తాయట. ఈ గ్రహాల్లో రోగగ్రహ, భూతగ్రహ, బాలగ్రహ, మాతృగ్రహ, గ్రహ విజ్ఞానం చాలా ఉందండి. ఇన్ని రకాలు బాధిస్తాయట. ఇందులో బాలగ్రహ, మాతృగ్రహ బాధలు పుట్టిన దగ్గర నుంచి 14 ఏళ్ల వరకు ఉంటాయి. ఇది గుర్తుపెట్టుకోండి, 14 ఏళ్ల వరకు ఉంటాయట. ఇవి బాధిస్తూ ఉంటాయట. ఈ 14 ఏళ్ల వరకు గ్రహ బాధలు పోవాలి అంటే సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తే పోతుంది. ఇది ప్రత్యేకంగా చెప్పాడు. ఆ తర్వాత నుంచి మొదలవుతాయట మిగిలిన గ్రహాలు. అప్పుడు వదిలివ్వండి, కొత్త గ్రహాలు మొదలవుతాయట. బాల్యం దాటి కౌమార యవ్వనాల్లోకి వచ్చేటప్పటికల్లా బాధించే గ్రహాలు ఎక్కువైపోతుంటాయి. ఇవి పురాకృత పాపం వల్ల కొంత, మన అనాచార దురాచారాల వల్ల కొంత వస్తాయట. మనం జ్ఞానులు అనుకున్న సదాచారాన్ని, ధర్మాన్ని విడిచిపెడితే ఈ గ్రహాలకు శక్తి పెరుగుతుంది. అవి మరింత బాధిస్తూ ఉంటాయి మనకి. ఇవే గ్రహపీడలు అంటే. ఇవి పెరుగుతూ ఉంటాయట. ఈ గ్రహపీడలు ఎంతవరకు ఉంటాయంటే సుమారు 75 ఏళ్ల వరకు ఉంటాయట. అమ్మయ్య 75 ఏళ్ల తర్వాత ఉండవు కదా అని అనుకుంటామేమో, కానీ 75 వరకు పట్టి పీడిస్తుంటాయటండి గ్రహాలు. అయితే వెంటనే ధర్మరాజు అడుగుతాడు, మరి 75 ఏళ్ళ తర్వాత ఉండవా అంటే, ఆ తర్వాత ముసలితనం ఉంటుంది కదా, దాని ముందు ఏ గ్రహం పనిచేయదు, అదే పనిచేస్తుందని చెప్పాడు. ఇక్కడ గొప్ప విషయం చెప్పాడండి. ఇక్కడ వెంటనే ఒక మాట అడుగుతాడు ధర్మరాజు. ఇవన్నీ కూడా రహస్యములండి, పట్టుకుని బాగుపడతాం. అందుకే అత్యంత రహస్యముగా భారతంలో దాగి ఉన్న రత్నాలు బయటకు తీసి ఇక్కడ మీకు అందించడం జరుగుతుంది. అప్పుడు ఒక మాట అడుగుతాడు ధర్మరాజు, అయ్యా సుబ్రహ్మణ్య ఉపాసన వల్ల 14 ఏళ్ల వరకు బాధ లేకుండా చేయొచ్చు, ఆ తర్వాత వచ్చి గ్రహముల బాధల నుంచి బయటపడేది ఎలాగా అంటే, ఎవరు మహాదేవుడైన సదాశివుని నిరంతరం ఆరాధన చేస్తారో వాళ్ళకి గ్రహ బాధలు ఉండవు అని భారతంలో ధర్మరాజుకు మార్కండేయుడు చెప్పినటువంటి మాట. ఇంకొక రహస్యం, ఈశ్వర ఉపాసన సనాతనమైనది, అది కొత్తగా వచ్చి కొత్తగా పోయేది కాదుట. భారతకాలం నాటికి శివోపాసన విశేషముగా ఉన్నది. అందుకే పాండవుల పేర్లన్నీ శివుడి పేర్లు. ఇది కూడా పెద్ద పట్టుకోవాల్సిన గొప్ప విషయం. ఇక్కడ మొదట ఆయన పేరు యుధిష్ఠిరుడు. యుధిష్ఠిరుడు యుద్ధమనందు స్థిరంగా నిలబడినవాడు. ఇది సరిగ్గా రుద్రంలో మీకు కనబడుతుంది. నమస్వాయుధాయ చ స్థిరధన్వనే చ, ఈ మంత్రముల్లో కనబడతాయి మనకి. అంటే స్థిరంగా నిలబడ్డవాడు, ఆయుధం పట్టుకు నిలబడ్డవాడు, యుద్ధంలో చెక్కు చెదరని వాడు అని పరమేశ్వరుని వర్ణించినటువంటి ఆ పేరుని పెట్టుకున్నారు యుధిష్ఠిరుడు. రెండో వాడి పేరేమిటి? నమో ఉగ్రాయ చ భీమాయ చ నమో అగ్రే వధాయ చ దూరే వధాయ చ. భీముడు ఆయన పేరు. భీమా అనే శబ్దానికి అర్థం తెలుసా? చెప్తున్నాడు, వేదం చెప్తుంది. యో భీషాస్మాద్వాతపవతే భీషోదేతి సూర్య. ఇది ఉపనిషత్ మంత్రం కూడానండి. ఎవడి శాసన భయం వల్ల సూర్యుడు ఉదయిస్తున్నాడో, ఎవడి శాసన భయం వల్ల గాలి వీచుతోందో, ఎవడి శాసన భయం వల్ల ప్రకృతంతా జాగ్రత్తగా వెళుతోందో, శాసన భయం. శాసన భయం అంటే ఒక రూలర్ పెట్టినటువంటి, ఆ రూలింగ్లో ఉన్నటువంటి లా అండ్ ఆర్డర్, దానికి కట్టుబడి ప్రపంచమంతా నడుస్తుందిట. అంతే కదండి. ఎవడు నియమించాడని పొద్దున్న వచ్చి అటెండెన్స్ లిస్ట్ మీ సంతకం పెడుతున్నాడు సూర్యభగవానుడు. ఎవరు చెప్పారని కాలచక్రం అంతా సరిగ్గా డిసిప్లిన్గా నడుస్తుంది. ప్రకృతి అంతా చెయ్యి అంత చాచాలో అంతే చాచగలం, ఎక్కువ చాచగలమా? ఎవడు పెట్టాడు రూల్ ప్రపంచంలో? యతో ధర్మాని ధారయన్ శాస్త్రం చెప్తోంది. కానీ ఏ పరమేశ్వరుని శాసన భయం చేతి ప్రపంచం నడుస్తుందో, ఆయన శాసన భీతి కట్టుబడి ఆయన చేత నియమింపబడి దేవతలందరూ పనిచేస్తున్నారు. అలాగే శాసన భీతితో ప్రపంచాన్ని నడిపే ఈశ్వరుడు భీముడు, ఆ పేరు రెండు అయింది. అలాగే అర్జునుడు, శివుడి పేరు అర్జునుడు.
మల్లికార్జునుడు, మధ్యార్జునుడు, అర్జున క్షేత్రములను ఉన్నాయి. అర్జున శబ్దానికి అర్థం తెల్లనివాడు. అర్జున శబ్దానికి అర్థం తెల్లనివాడు. మీరు రామాయణం చదివితే ఆంజనేయ స్వామి వారు సీతమ్మకు కనబడతాడట చెట్టు మీద. ఎలా ఉన్నంటే వేష్టితార్జున వస్త్రంచ అని వర్ణిస్తాడు. వేష్టితార్జున వస్త్రంచ అనే దానికి విశ్వనాథ వారు తెల్లనార చీర ధృతిదాల్చునాతని, తెల్లని వస్త్రం అర్థం అండి అర్జున వస్త్రం అంటే. అర్జున అంటే తెలుపు, మల్లికార్జున అంటే మల్లె పువ్వులా తెల్లగా ఉన్నవాడు అని అర్థం. ఏవేవో కథలేమి చెప్పి మనం గొడవ పడక్కర్లే. మల్లికార్జున, ఆ మల్లికలో ఎంత మకరందం ఉందంటే ఆ శివతత్వాన్ని ఆస్వాదించాలి. శివుడని మల్లె పువ్వులోని ఉన్న సుగంధము మకరందం ఆస్వాదించాలంటే మకరందం రుచి తుమ్మిదికే తెలుస్తుందండి. మల్లికార్జునుడిలో ఉన్న తత్వమాధుర్యం భ్రమరాంబకే తెలుస్తుందండి ఇక్కడ. అందుకే ఆ శివ కుసుమంలోని తత్వ మకరందాన్ని ఆస్వాదించడం కోసం అమ్మ కూడా తుమ్మిదై ఝంకారం చేస్తూ ఉన్నది. పువ్వు చుట్టూ తిరుగుతోంది శివుడి చుట్టూ. ఎంత రమ్యమైన భావన. కనుక అర్జున అంటే అర్థం ఏంటి? తెల్లనివాడు. ఇది ఒకటి తెలుసుకోండి. అలాగే నకుల, ఇది గొప్ప శబ్దం అండి. నకుల శబ్దాన్ని మనం ముంగిస అని అనుకుంటాం, కానీ అది సర్పాదులను కూడా విషాన్ని నిగ్రహించగలిగే ఒకానొక శక్తి. ఇది మీకు తెలియాలంటే నకులీశ, పాశుపతము మొదలైన మతాలు ఉన్నాయి, మీరు పరిశీలించండి. శివ సహస్రనామాల్లో నకుల శబ్దం వస్తుంది. ఇక సహదేవ, సహదేవ అంటే దేవతలకి ఈయన సపోర్టుగా ఉంటాడట. సహదేవ, దేవతలు మీ పని మీరు చేయండి అన్నాడు. శక్తితో నేను ఇస్తానన్నాడు. ప్రతి దేవతలకి శక్తి ఇచ్చి వాళ్ళకి ఆయన సపోర్టుగా ఉన్నాడు కానీ సహదేవ. కనుక పంచపాండవుల పేర్లు శివుడివే పెట్టుకున్నారు వాళ్ళు. అంతేకాదు అర్జునుడికి అభిమన్యు, దీన్ని పరిశీలించండి. ఇది శివలీల, భారతంలో శివలీల. మన్యుదేవత ఎవరు? నమస్తే రుద్రమన్యవ ఉతోత ఇషవే నమ. అభిమన్యు మన్యుదేవత. మన్యువు అంటే కోపము అని అర్థం. ఏ కోపం? జగత్తుని నిగ్రహించడానికి పరమేశ్వరుడు చూపించే ఆగ్రహం, అది మన్యు అంటే. ఆ మన్యువును ఉపాసించుతారట. అది అభిత మన్యు అభిమన్యు, అన్ని విధములైన మన్యు శక్తులు కలిగినటువంటి రుద్రస్వరూపం అభిమన్యుడు. మరొక ఆయన ఉన్నాడండి, ఉలీచికి అర్జునుడికి పుట్టినవాడు. ఎవరండి? బభ్రువాహనుడు కదా. బభ్రువాహన, బభ్రు. బభ్రు అంటే బిభర్తి శివం ఇది. బభ్రు వృషభ అని అర్థం. బభ్రు అంటే వృషభము. బభ్రువాహనుడు అంటే వృషభవాహనుడు అంటే ఎవరు? ఇప్పుడు చెప్పండి. మహాభారతంలో శివుడు. చూడటం ఎలాగో తెలియాలండి, అదే తెలియట్లేదు ఇంతకాలం ఇప్పుడు. అందుకు మనం ఇప్పుడు పరిశీలిస్తున్నటువంటి విషయంలో వ్యాసులు వారు అర్జునుడికి చెప్పిన మాట ఏమిటి? నీ ముందు నిలబడ్డవాడు ఆయనయ్యా, ఆయన ఈ పనింతా చేశాడని. సరిగ్గా ఇదే విషయం మళ్ళీ అశ్వమేధ పర్వంలో వస్తుందండి. అశ్వమేధ పర్వానికి యుద్ధం అంతా అయిపోయింది. ఇప్పుడు ఇంకా యుద్ధంలో సగం. ఆ తర్వాత ఎంతమంది పడిపోయారు? భీష్ముడు అయిపోయాడు, ద్రోణుడు అయిపోయాడు ఇప్పటికీ. ఆ తర్వాత ఇంకా కర్ణుడు వీళ్ళందరినీ కూడా కొట్టేశాడు స్వామి అర్జునుడు. అన్నీ అయిపోయిన తర్వాత ఘట్టం ఏమిటి అంటే పట్టాభిషేకం అయిపోయింది, అన్నీ అయిపోయింది. కృష్ణ పరమాత్మ వద్దకు వెళ్ళాడు. నా వ్యాసుడు చెప్పాడు కానీ నువ్వు చెప్తే మరింత బాగుంటుంది వినడానికి అని అడిగాడు. యుద్ధం చేసే ముందు మన ముందు ఒక ఆయన తిరిగాడు. ఆయన ఎవరో అంటే నాకు కనబడింది, నీకు కూడా కనబడింది అని అడగడం వెర్రి. కానీ కృష్ణుడిని అలా అడగచ్చండి? ఆయన వెంటనే నవ్వి తమ్మిద్దురుద్దరం కౌంతేయ దేవదేవు ఉమాపతిం భజస్వ సర్వభావేన. ఇది గొప్ప మాట చెప్తాడు. ఆయన పరమేశ్వరుడు, ఆయన్ని సర్వవిధముల ఆశ్రయించు తరించిపోతాం అన్నాడండి. గొప్ప మాట ఇక్కడ. శివాశ్రయం చెయ్యి అని బోధించాడు ఇక్కడ. చెప్పడమే కాకుండా నిహతాన్ తేన వై పూర్వం, అక్కడ కృష్ణుడు కదిపినటువంటి గొప్ప మాట ఇది. నువ్వేం చేయలే, అందరిని ఆయనే ముందు చంపేశాడు, తర్వాత నువ్వు వాళ్ళని బాణాలు వేశావు. కనుకే నిమిత్త మాత్రం, నువ్వు నిమిత్త మాత్రుడివే, ఇదొక్కడి తెలుసుకో. అయితే మరి అందరినీ కొట్టాడా? కేవలం నేను కొట్టదలుచుకున్న వాళ్ళనే కొట్టాడా? అందరినీ ఆయనే కొట్టాడు, నీకు ఒక్కడికే కనబడ్డాడు. నాకొక్కడికే ఎందుకు కనబడ్డా అంటే నీ ముందు నేనున్నాను కనుక అన్నాడు. అంతే. అక్కడ కృష్ణుడు ఉన్నాడు కనుక కనబడ్డాడండి. పైగా అంత తపస్సు చేసేవే మరి కనబడతాడు ఓ నీకే, అందుకే కనబడ్డాడని చెప్పాడు. ఎంత అద్భుతమైన విషయం చూడండి. అందుకు ఈ రమ్యమైనటువంటి ఆ దృశ్యం చెప్పి నిహతాంతేన వై పూర్వం, ఇక్కడ పట్టుకోవాలండి మనకు రహస్యాన్ని. ఆయనే ముందు అందరినీ సంహరించాడు, నువ్వు నిమిత్త మాత్రుడివి అని. భగవద్గీత జాగ్రత్తగా చదివితే అక్కడ ఒక మాట ఉంటుంది ఇలాంటిది. కాలోస్మి లోకక్షయకృత్ ప్రవృద్ధో. స్వామి చెప్తాడు విశ్వరూపాన్ని చూపించి, అన్నీ ఆయన నోట్లో గెలిపేట అంటూ ద్రోణంచ భీష్మంచ జయద్రథంచ కర్ణం తదాన్యాన్యపి యోధవీరాన్ మయాహత. ఈ సమస్తమైనటువంటి భీష్మ ద్రోణాదులు, ఇంకా నువ్వు యుద్ధం చెయ్యలేదు, చెయ్యక ముందు చెప్తున్నా, వీళ్ళందరూ నా చేత ముందే చంపబడ్డారు. మరి నువ్వో ధనుస్సు పట్టుకుని పెద్ద దబాయింప, నిమిత్త మాత్రం భవ సవ్యసాచ్యం, నువ్వు నిమిత్త మాత్రుడివే. కనుకనే పనంతా నాది, కీర్తంతా నీది పో అన్నాడు అక్కడే. అవునా లేదా?
అక్కడేమన్నాడు, వాళ్ళందరినీ నేనే చంపాను అన్నాడు. ఇక్కడేమన్నాడు, వాళ్ళందరినీ శివుడే చంపాడు అన్నాడు. రెండింటికి అర్థం ఏంటి? శివుడు కృష్ణుడు ఒక్కడే అని అర్థం. ఇది తెలుసుకోవాల్సింది. అదే శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ, ఈ భావంలోకి రండి. ఇక్కడ ఒక అద్భుతమైన స్థుతిని అందిస్తూ ఉన్నాడు మహానుభావుడు వ్యాసదేవుడు. ఇది శతరుద్రీయం. నేను మొత్తం చదవను కానీ 22 శ్లోకాలు ఉంటాయి. ఇక్కడ నుంచి క్రమంగా మీరు రుద్ర నమక చమకాలు చదవచ్చా లేదా అని చాలామందికి ప్రశ్న, సందేహం. కానీ వేద భాగాన్ని చదవాలి అంటే సంప్రదాయం చెప్తున్నది ఏంటంటే కొన్ని ప్రత్యేకమైన స్వర నియమాలు, అధికార నియమాలు, సంస్కార నియమాలు ఉన్నాయి. కానీ దానిలో ఉన్న ఫలితం పొందాలి అంటే ఇలాంటివి అందులో ఉన్న భావాలే మనకు అందిస్తూ ప్రతివారు పారాయణ చేసుకోదగ్గ విధంగా ఇస్తున్నాడు. నేను అర్థం చెప్పను, కొద్దిగా చదువుతాను. ఎందుకంటే మంత్రములు కనుక చెవిలో పడితే ధన్యమవుతాం. రుద్రాయ శితి కంఠాయ కనిష్ట సేనాన్యే మధ్యమాయ చ శృవహస్తాయ దేవ్యాయ ధన్వినే భార్గవాయ చ బహురూపాయ విశ్వస్య పతయే ముంజవాససే సహస్రశిరసే చైవ సహస్రనయనాయ చ సహస్రబాహవే చైవ సహస్రచరణాయ చ శరణం గచ్చ కౌంతేయ వరదం భువనేశ్వరం ఉమాపతిం విరూపాక్షం దక్షయజ్ఞ నిబర్హణం కపర్దినం వృషావర్తం వృషనాభం వృషధ్వజం వృషదర్పం వృషపతిం వృషశృంగం వృషర్షభం వృషాంకం వృషభోదారం వృషభం వృషభేక్షణం వృషాయుధం వృషసరం వృషభూతం వృషేషణం మహోదరం మహాకాయం ద్వీపచర్మనివాసనం నమస్తస్మై సురేశాయ యస్య వైశ్రవణ సఖా. ఇలా మొదలవుతుందండి. మొత్తం నమః 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 అంటూ నమకమంతా దించి 22 శ్లోకాల్లో అందించిన వ్యాసదేవుడికి నమస్కారం. అధ్యాయం పేరు శతరుద్రీయం అంటూ ఇప్పటివరకు ఆ నామాలు చెప్పాను, రూపాలు చెప్పాను కదా, లీలలు చెప్తున్నాను విను. ఆ మహానుభావుడు దక్షయజ్ఞ విధ్వంసానికి పూనుకుంటే దేవతలు హడలెత్తి నమస్కరించారు. దక్షయజ్ఞ వినాశకుడైన పరమేశ్వరుడికి నమస్కారం. ఇది గొప్ప మాట అండి. దక్షుడు అతడు, దక్షిణామూర్తి ఇతడు. ఈ రెండింటికి భావం ఆలోచిస్తే మీకు తెలుస్తుంది. దక్షుడు చేసిన పని ఏమిటయ్యా అంటే అమ్మవారి కోసం తపస్సు చేస్తే అమ్మవారు పుత్రిగ్గా వచ్చారు. తపస్సు చేస్తే వచ్చారు. పుత్రిగ్గా రాగానే అంత తల్లి కూతురవగానే ఏమనిపించిందంటే నా కూతురు కదా అని భావం కలిగిందండి. పెంచాడు. పెంచుతున్న కొద్దీ నా కూతురు అనే భావం పెరిగిపోయింది. ఇక్కడ ఒక సైకలాజికల్ పాయింట్ ఉంది. ఎంత పరాశక్తి అయినా పెంచుతున్న కొద్దీ నా కూతురు అంటే నేను చెప్పినట్టు వింటుందని భావం కలిగింది. ఆవిడ చెప్పింది నీ కూతురునైనా శివుడి పత్నినే అని. అయినా వినకుండా వీడు శివుడికి తప్ప ఇతరికి ఎవరికైనా వివాహం చేయాలనుకున్నాడు. కానీ ఆవిడ ఆయన్నే వరించింది. శివద్వేషంతో శివుడు లేని యజ్ఞం చేయాలనుకున్నాడు. ఇక్కడ మనం చూడాలి అంటే దక్షుడు అంటే తానే దక్షుడిని అనుకునేవాడు. నిజంగా దక్షుడు అవునా కాదో తెలియదు. దక్షత ప్రతివాడునండి. నన్ను మించిన వాడు లేడు, నేను అన్నీ చేయగలను అనుకునేవాడంతా దక్షుడు. వాడికి ప్రకృతి అనుకూలిస్తేనే వాడు అన్నీ చేయగలిగాడు. ప్రకృతి అనుకూలించింది అమ్మవారు. కానీ ప్రకృతి తనకు అనుకూలించింది కనుక తన కంట్రోల్లో ఉంది అనుకున్నాడు. కానీ ఈ ప్రకృతి పరమేశ్వరునిదని మర్చిపోయాడు. ఆ పరమేశ్వరుని మర్చిపోయి ప్రకృతి తన అధీనంలో ఉంది కదా అని యజ్ఞం చేశాడు. కనుకనే ఈశ్వరుని మర్చిపోయి ప్రకృతి తన కంట్రోల్లో ఉందనుకుని అహంకరించే ప్రతివాడు దక్షుడే. దానికి ఫలితం ఏమైంది? ప్రకృతి దెబ్బతీసింది. దాక్షాయణి దైత్యహంత్రి దక్షయజ్ఞ వినాశిని. ప్రకృతి దెబ్బతీసింది. బుద్ధొచ్చినప్పటికల్లా తల మిగలలేదు. అందుకే దక్షతలు మనవి కావు, దక్షిణామూర్తి అతడని తెలుసుకోవాలి. ఇది దీని అందున్న రహస్యం. ఇక్కడ మొత్తం దక్షయజ్ఞ విధ్వంస గాథ విస్తారంగా చెప్తాడు. నేను క్లుప్తంగా చెప్పాను. ఆడ తర్వాత వివరించింది త్రిపురాసుర సంహార గాథ. ఇది వ్యాసుడు చెప్తున్నాడండి. స్వామి చేసిన త్రిపురాసుర సంహారం. భారతంలో త్రిపురాసుర సంహారం 2 సార్లు వస్తుంది. ఒకటి శల్య పర్వంలో వస్తుంది, ఒకటి ద్రోణ పర్వంలో వస్తుంది. నిజంగా చదువుతూ ఉంటే శబ్దాలు ఒళ్ళు కంపించుతుందండి. అలాంటి వైబ్రేషన్ శబ్దాల్లో పెట్టాడు, ప్రకంపనలు పెట్టాడు. అక్కడ పరమేశ్వరుడు 3 రాక్షసుల్ని సంహరించడానికి సిద్ధపడ్డాట. కమలాక్షుడు, తారకాక్షుడు, విద్యున్మాలి అని 3 రాక్షసులు. వీరు 3 పట్టణాలు తపస్సుతో సంపాదించుకున్నారు. ఒకటి స్వర్ణమయం, ఒకటి రజోమయం, ఇంకోటి అయోమయం. అయోమయం అంటే కన్ఫ్యూజన్ కాదు, అయోమయం అంటే ఇనుముతో కూడిందని అర్థం. ఇక్కడే మనకు తెలిసిపోతుంది. స్వర్ణము, రజస్సు, ఇనుము, సత్వరజస్తమో గుణాలు, స్థూల సూక్ష్మ కారణ శరీరాలు, వాటితో పరిమితి విమిని జీవభావం. ఇంతే. అది పట్టుకు తిరుగుతున్నారు వాళ్ళు, రాక్షసత్వం. దాన్ని సంహరించడానికి పరమేశ్వరుడు ఎలా వచ్చాడు అంటే భూమి రథమయ్యింది. ఈ ఘట్టం వింటే చాలు, అందుకే నేను చెప్తున్నాను, మొత్తం శ్లోకాలు చదవట్లేదు. భూమి రథమయ్యింది, మేరు పర్వతము ధనుస్సైనది, వాసుకు వింటినారి అయ్యాడు. బాణం ఎలా తయారుందో చెప్పాడండి. ఇక్కడ ములికిగా ఉన్నటువంటి వాడు అక్కడ విష్ణువు, ఈ మధ్యలో అగ్ని, చివరికి ఉన్నటువంటిది శశి అంటే చంద్రుడు. ఈ 3టితో ములికి బాణం తయారైందిట. ఇక ఆ తర్వాత ఎదురుగా వేదములు గుర్రములయ్యాయి, బ్రహ్మదేవుడి సారథి అయ్యాడు, ఉపవేదములు కళ్ళెములయ్యాయట. ఏం వర్ణించాడో చూడండి. పగ్గములు
ఛందస్సులు పగ్గములయ్యాయిట, ఓంకారం కొరడా అయిందిట. అద్భుతం. సూర్యచంద్రులు రథచక్రాలయ్యారు. పైగా వాటి పెట్టిన కమ్మీలు అన్నీ వర్ణించాడు. ఇది చూస్తూ ఉంటే విశ్వమే ఒక రథం. రథము అంటే రంహణత్వాత్ రథ, కదులుతున్నది అని అర్థం. విశ్వం కదులుతుందిట. విశ్వం కదులుతున్నప్పుడు దాని ఓనరు రథికుడు, అంతే కదండి. రథికుడు ఓనరు, డ్రైవర్ బ్రహ్మదేవుడు. రథికుడు ఎవరు? కనుక విశ్వం అనే రథాన్ని ఆయన కూర్చుంటేనే, అంత డ్రైవర్ కూర్చున్నా ఓనర్ కూర్చుంటే కనుక కదలదు. అందుకు విశ్వేశ్వరుడు విశ్వరథం మీద ఎక్కువ కూర్చున్నాడు. అందులో సర్వదేవతలు ఆ విశ్వరథంలో భాగాలు. ఇది చూడాలి. అంటే అర్థం, దేవతలందరినీ తన సహాయకులుగా చేసుకుని తన శక్తిని వాళ్ళ ద్వారా నడిపిస్తూ ప్రపంచాన్ని నడుపుతున్నవాడు విశ్వేశ్వరుడు. ఇది ఎప్పుడైతే చూడగలిగేమో అప్పుడు మనలో ఉన్నటువంటి ఈ త్రిపుటి రూపమైన అజ్ఞానం నశించిపోతుంది. ఇదే త్రిపురాసుర సంహార గాథ, మరొకటి కాదు ఇక్కడ. కనుక విశ్వరథంపై ఉన్న పరమేశ్వరుని త్రిపురాసుర సంహార ఘట్టాన్ని ఇంత చక్కగా చెప్పి, ఎంత అడిగితే అంత చెప్పాడండి వ్యాసుడు. మహాత్ములు అంతే. అందుకే ముందు కనబడ్డవాడు ఎవడు అంటే వాడు కథని ఇంతగా చెప్పి ఆయనే పూనుకోకపోతే ఏదీ జరగదు. ఇక్కడ శివకేశవుల అభేదాన్ని ఇంత చక్కగా వివరించారు. మరికొన్ని రమ్యమైనటువంటి ఘట్టాలు మనకు సౌప్తిక పర్వంలోనూ మరికొన్ని పర్వాల్లోనూ కనబడతాయి. సైంధవ వధ ఘట్టంలో కూడా ఒక అత్యద్భుతమైన ఘట్టాన్ని చూపిస్తాడు. కృష్ణ పరమాత్మ సూక్ష్మ శరీరంతో అర్జునుడిని తీసుకువెళ్ళి ఒకానొక రహస్యం చూపిస్తాడండి యుద్ధం జరుగుతూ ఉండగా. ఆ రహస్యం ఏమిటో రేపు తెలుసుకుందాం. మళ్ళీ ఎల్లుండి ఏం తెలుసుకోవడానికి లేదు, అన్నీ రేపే. అయితే ఈరోజు రేపేమిటో గుర్తుంచుకుని ఈరోజు విషయాన్ని ఎక్కడ కాపాలో అక్కడ కాపాను. కానీ రేపు అత్యంత ప్రధానమైనది. మనకి విష్ణు సహస్రం భారతంలో భీష్ముడు చెప్పాడు, శివ సహస్రం కృష్ణుడు చెప్పాడు. అది కూడా తెలుసుకోవాల్సింది. ఇది గమనించుకోవాల్సిన మరొక అంశం. రేపటి రోజున మరికొన్ని అద్భుతమైన శివలీలల్ని పరిశీలిద్దాం. సర్వం శ్రీ శివకేశవ చరణారవిందార్పణమస్తు. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంత. స్వస్తి క్యాసెట్ ఉందా? సిడి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. కాళే వర్షతు పర్జన్య పృథివీ సస్యశాలిని. దేశోऽयं క్షోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాः. అపుత్రాः పుత్రిణः సంతు పుత్రిణः సంతు పౌత్రిణः. అధనాः సధనాः సంతు జీవంతు శరదాం శతం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం మోహనరూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం. కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం. శ్రీమద్రమారమణ గోవిందో హరిగోవింద. నమః పార్వతీపతయే. హర హర మహాదేవ.